పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి యేసుక్రీస్తు పెట్టాలని చెల్లిస్తుంటాం. ఈరోజు మంచి వాతావరణాన్ని మా కోరిక మేరకు మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి మీ పిల్లలను నడిపించారు తండ్రి. ఈరోజు ఈ మీటింగ్లో అయినా వినవలసిన, నేర్చుకోవలసిన విశేషమైన పాఠం మరి నీ పిల్లలకు వివరించి చెబుతుండగా గ్రహించే జ్ఞానమును వింటున్న వారికి దయచేయమని, విన్న మాటలను విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం జీవించడానికి మీకు కృప దయచేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. వేదికను అలంకరించిన పెద్దలకు అలాగే ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని వ్యవసాయంలో ఫలించు మొక్కవ అన్న ఒక విశేషమైన సంగతిని మరి మీ ముందుకు తీసుకురావడానికి ముఖ్యంగా క్రీస్తు సంఘం కాత్రాజ్, రాజీవ్ గౌ అలాగే పూణే వీరు పడిన ప్రయాస, వీరు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని బట్టి మరి సంఘ సభ్యులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక క్రీస్తు తరపున వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా ఇలాంటి మంచి విషయాన్ని నేర్చుకోవలసిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పటి వరకు మనుషులు చేస్తున్న వ్యవసాయం గురించే మనకు తెలుసు. దేవుని వ్యవసాయం గురించి చాలా మందికి తెలియదనే చెప్పాలి. ఎందుకు ఈ యొక్క టైటిల్ ను పెట్టవలసిన ఆవశ్యకత ఉంది అంటే, భూమి మీద ఆరిన నేలపై నివసిస్తున్న ప్రతి మనిషి తెలుసుకోవలసిన విశేషమైన సంగతి. ప్రియమైన దేవుని పిల్లలారా, వ్యవసాయం గురించి మనం ఆలోచించినప్పుడు వ్యవసాయం అనగా ఒక రైతు పండించే పొలం, పంట, సాగు, అది వరి అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు. ఈరోజు ఈ వ్యవసాయం భారతదేశానికి ఒక వెన్నుముక లాంటిది అని మేధావులు చెబుతూ ఉన్నారు. భారతదేశ యొక్క ఆర్థిక అభివృద్ధిలో 27% వరకు ఈ వ్యవసాయమే ఉపయోగపడుతుంది. మిగతా ఇంచుమించు 70% ఇతర కర్మాగారాలు, ఉద్యోగాలు, వారి వలన ఎంప్లాయీస్ వలన వచ్చేది ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని మేధావులు చెబుతూ ఉన్నారు. అయితే ఎందుకు దేశానికి వ్యవసాయం వెన్నుముకగా మారిందంటే, ఈరోజు మనిషి బ్రతకాలంటే మనిషికి ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం కావాలంటే మనిషి ఏం చేయాలి? ఇప్పుడు ఖచ్చితంగా వ్యవసాయం చేయాలి. అందుకే చదువుకున్న వారి సైతం ఉద్యోగాలను విడిచిపెట్టి కొంత పొలాన్ని కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇంకా పంటలను పండించడమే కాకుండా ఈ వ్యవసాయంలో భాగంగా చేపలను పెంచుతున్నారు, అదొక వ్యవసాయం. అలాగే కోళ్లను పెంచుతున్నారు, అదొక వ్యవసాయం. అలాగే పశువులను పెంచుతున్నారు, అదొక వ్యవసాయం. ఇలా రకరకాలుగా మరి వ్యవసాయ యొక్క అభివృద్ధిలో ఈరోజు తినే ధాన్యం కానివ్వండి, తినే మాంసాహారం కానివ్వండి, రోజుకి ఎంత ఖర్చు అవుతుంది? వీటన్నిటిని దిగుబడి చేయడానికి మనుషులు ఎంచుకున్నది వ్యవసాయం. అయితే వ్యవసాయంలో ఒక పంట చేతికి రావడానికి రైతు పడుతున్న ప్రయాస, ముఖ్యంగా రైతు చేసే ప్రయత్నం ఏంటంటే ఒక విత్తనం నాటడం వరకే చేస్తాడు, అవునా కదా? కానీ విత్తనానికి నీళ్లు పెడతాడు, కానీ ఆ విత్తనం మొక్కగా మారి ఆ మొక్క ఫలిస్తే ఆ ఫలితాన్ని మనిషి సేకరించినప్పుడే మనిషి కడుపు నిండుతుంది. అయితే వ్యవసాయం బాగా జరగాలి అంటే ఆ వ్యవసాయానికి ప్రకృతి కూడా బాగా సహకరించాలి. ముఖ్యంగా ఒక మొక్క బాగా ఫలించాలంటే కావలసిన అనుకూల పరిస్థితులు ఏంటంటే, ముందుగా ఆ మొక్కకు వెలుతురు తగలాలి, అంటే వెలుతురు కావాలి. ఆ వెలుతురుతో పాటు సరిపడా వేడి కావాలి, దానిని సరిపడా ఉష్ణోగ్రత అంటారు. ఆ తర్వాత ఆ మొక్క బాగా ఫలించ, ఆ తర్వాత ఆ మొక్క అధిక దిగుబడి, అధిక ఫలాలను ఇవ్వాలంటే సరిపడా పోషకాలు దాని. అందుకే పంట పొలాలకు యూరియా అందిస్తారు, తర్వాత ఎరువులు వాడతారు. అందులో ఉన్నవి ఏంటంటే మొక్క బాగా ఎదగడానికి కావలసిన పోషకాలు. ఇప్పుడు వరకు నేను చెప్పింది ఏంటంటే మనకు తెలిసిన వ్యవసాయం.
ఈ వ్యవసాయంలో కూడా ఎవరైతే బాగా అధిక దిగుబడిని సాధిస్తారో వారిని ప్రభుత్వం గుర్తించి వారికి కొన్ని అవార్డులు కూడా ప్రదానం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఉత్తమ రైతు అని చెప్పి వారికి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క పురస్కారాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ఈ వ్యవసాయం బాగా చేయాలంటే ఏదో తెలిసి తెలియకుండా చేస్తే వ్యవసాయ దిగుబడి రాదని చెప్పి చదువుకున్న వారు బాగా చేయగలరని చెప్పి దానికి ఒక శాస్త్రాన్ని పెట్టారు. ఆ శాస్త్రం పేరే అగ్రికల్చర్ అంటారు. అగ్రికల్చర్ బాగా చదువుకున్నాడు ఎకరాకి ఎంత ఎరువు వేయాలి, ఎకరాకి ఎన్ని నీళ్లు పెట్టాలి, ఎప్పుడెప్పుడు పెట్టాలి, ఇవన్నీ బాగా చదువుకుంటే బాగా దిగుబడులను సాధించవచ్చు. ఈరోజు జనాభా పెరుగుతున్న కొలది ఆహారపు నిల్వలు పెంచుకోవాలని ఏం చేస్తున్నారంటే తక్కువ టైంలో ఎక్కువ మొత్తాన్ని పండించాలని నేల సారాన్ని పోగొట్టడానికి అధిక రసాయనాలు వాడుతున్నారు కూడా. అందుకే ఈ రోజు మనం తినేది మామూలుగా ఆహారం తీసుకోవట్లేదు, మనం మందులతో కూడిన ఆహారాన్ని తింటున్నాం. ఒకప్పుడు వచ్చిన ధాన్యాన్ని గంజి కాసుకొని తింటే బలంగా ఉండేవాళ్ళు. ఈ రోజు సోనా మసూరితో అన్నం తిన్న ఎలా ఉంటుంది? ఆరోగ్యం పాడైపోతుంది. ఎందుకు పాడైపోతుంది? అధికంగా ఎరువులు వేసి పండించడం. ఇదంతా ఇప్పుడు వరకు నేను మీకు చెప్పిందంతా మనకు తెలిసిన వ్యవసాయం, మనిషి చేస్తున్న వ్యవసాయం. మానవులు వ్యవసాయం ఎందుకు చేస్తున్నారంటే ఒక మనిషి బ్రతకడానికి, ఆహారాన్ని పండించడానికి మనిషి ఎంచుకున్నది ఏంటది? వ్యవసాయం. ఇప్పటి వరకు మనిషి చేస్తున్న వ్యవసాయం ఎవరి కోసం? మనిషి కోసం. అయితే దేవుడు కూడా వ్యవసాయం చేస్తున్నాడు. దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? వ్యవసాయం చేస్తున్నాడు. దేవుడు వ్యవసాయం చేయడం ఏంటి? దేవుడు చేసే వ్యవసాయం ఏంటి? దేవుడు ఏమన్నా మనకన్నా పోటీగా ఏమన్నా పంటలు పండిస్తున్నాడా అని ఒక సందేహం కూడా మనకు అవసరం. ఎందుకు దేవుడు వ్యవసాయం చేస్తున్నాడా అనేది ఒక ప్రశ్న. మరి ఆలోచించగలిగితే దేవుడు వ్యవసాయం చేస్తున్నాడో లేదో యేసుక్రీస్తు ఒక మంచి మాటను చెప్పారు. అందరి చేతుల్లో మరి బైబిల్ ఉంది, మరి అందరి దగ్గర బైబిల్ ఉంది. చెబుతున్న ప్రతిదీ బైబిల్లో అలా ఉన్నదో లేదో కూడా చూడవలసిన బాధ్యత మీపై ఉంది. ఎందుకంటే ఏది పడితే అది చెప్పేస్తే వినడానికి మీరు జ్ఞానం లేని వాళ్ళు కాదు, జ్ఞానం కలిగిన వారు. ఏం చెబుతున్నారో జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం మీపై ఉంది. మరి యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం చూడండి. నా తండ్రి వ్యవసాయకుడు. ఏమంటాడండి? నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఎవరు వ్యవసాయకుడు అంట? తండ్రి ఎవరంతకే? దేవుడు. యేసు చెబుతున్న తండ్రి దేవుడు. ఇప్పుడు దేవుడు ఏమైనాడు? దేవుడు ఏం చేస్తున్నాడు అంటే దేవుడు వ్యవసాయకుడు. అంటే ఎవరో ఫార్మర్, రైతు. మనిషిని రైతు అనుకున్నాం మనం కదండి. మనిషి మాత్రమే వ్యవసాయం చేస్తున్నాడని మనం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు వ్యవసాయం చేయడానికి ఎవరు సిద్ధపడ్డారట? దేవుడు కూడా సిద్ధపడ్డాడట. యేసు ప్రభు కాదండి వ్యవసాయం చేసేది, ఎవరు? తండ్రి. ఎందుకంటే యేసుక్రీస్తు వేరే, తండ్రి వేరే. అది మనకు తెలియాలి జాగ్రత్తగా. నేను నిజమైన ద్రాక్షావల్లిని యేసు చెప్తున్నాడు. నన్ను పంపించిన తండ్రి ఏం చేస్తున్నాడు? వ్యవసాయం చేస్తున్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు. ఏమంటే వ్యవసాయాన్ని మొట్టమొదటిగా ప్రారంభించిన ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ అగ్రికల్చర్, అంటే ఫాదర్ ఆఫ్ పంటల పితామహుడు, వ్యవసాయ పితామహుడు అంటారు తెలుగులో. మొట్టమొదటిగా వ్యవసాయ పితామహుడుగా ఒక అమెరికన్ శాస్త్రవేత్తను గుర్తించారు. అతనే ఆల్బర్ట్ హోవార్డ్ అని ఒక అతను ఉన్నాడండి. సర్ ఆల్బర్ట్ హోవార్డ్ అని ఒక వ్యక్తిని ఆ వ్యవసాయ పితామహుడుగా గుర్తించాడు. అదే మన భారతదేశానికి వచ్చేసరికి వ్యవసాయ పితామహుడుగా ఎవరిని గుర్తించారండి? ఎంఎస్ స్వామినాథన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఎంఎస్ స్వామినాథన్ అనే వ్యక్తి ఆ వ్యవసాయ పితామహుడుగా, అంటే ప్రజలకు ఆహారాన్ని అందించడానికి, పంటలను అధికంగా పెంచుకోవడానికి ప్రయోగాలు చేసి ఆ ప్రయోగాలను సాధించి మంచి ఫలితాలను అందించిన శాస్త్రవేత్త ఎంఎస్ స్వామి. వీళ్ళే వ్యవసాయ పితామహులు అన్నారు. అసలు వ్యవసాయ పితామహుడు ఎవరు అనుకుంటున్నారు? ఇక్కడ చెప్పాడండి, నా తండ్రి వ్యవసాయకుడు. అంటే ఇప్పుడు వ్యవసాయ పితామహుడు ఎవరు? మనిషా దేవుడా? దేవుడే కదా. అది ఎలా చెప్తారంటే దేవుడు వ్యవసాయకుడు అంటే వ్యవసాయం చేయాలంటే ముందు భూమిని ఏం చేయాలి? చదును చేయాలి. చదును చేసిన భూమిని
చాళ్ళ వల్లే చక్కగా తీసుకొని రావాలి. ఆ తర్వాత ఆ చాలలో ఒక్కొక్క విత్తనాన్ని విత్తుకుంటా వెళ్ళాలి. ఆ తర్వాత దాన్ని ఏం పెట్టాలి? నీరు పెట్టాలి. అంటే భూమిని సేద్యపరచువాడు రైతైతే అసలు భూమిని సేద్యపరచడానికి జ్ఞానాన్ని ఇచ్చింది, భూమిని సేద్యపరచమంది ఎవరండి? దేవుడు కదా. దేవుడే. మొట్టమొదటి ఆదాము విషయంలో ఉంటాడు. ఆదికాండం 3వ అధ్యాయం ఒక్కసారి చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం అంటున్నాడు, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు ఏమంటాడండి? వృక్షఫలములు తింటివి నీ నిమిత్తము ఏమైపోయిందట? నేల శపింపబడి ఉన్నది. నేల శపింపబడి ఉన్నది. నువ్వేం చేస్తావు? ప్రయాసతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అంటే ఇప్పుడు మనిషికి ఏం చెప్తున్నాడు? అప్పటి వరకు ఏమన్నా వ్యవసాయం చేయవలసిన అవసరం రాదనుకున్నారా? ఎక్కడెక్కడ తిరిగి వచ్చిన ఆకలేసినప్పుడు వచ్చి ఆ పండును తుంచుకొని తినాలి కదండి. ఏ పండు కావాలంటే ఆ పండు తినొచ్చు. కానీ తినవద్దన్నది ఒకటే పండు. అన్ని తినొచ్చు, తినకూడదే ఒకటే పండు. కానీ చూడండి, అన్ని తినవలసిన ఆవశ్యకత మనిషికి ఉన్నప్పటికీ తినకూడని పండు వైపుకే అపవాది తీసుకెళ్ళిపోయింది. చూడండి, ఈ రోజు మనం కూడా ఇంట్లో పిండి వంటలు చేసుకుంటామండి. అన్ని ఉంటాయి, కానీ మనకు ఏది తినాలనిపిస్తుంది? లేనిదే తినాలనిపిస్తుంది. చూసారా? అవునా కదా? అన్ని వండుకుంటారండి, అన్ని వండుకుంటారు, కానీ ఒక ఐటెం వండుకోలేదు. ఎటువైపు వెళ్ళిపోతుంది? ఆ ఒక్క దాని వైపు వెళ్తుంది. ఆ ఒక్కటే పక్కింట్లో వండుకున్నారు అనుకోండి, నా దగ్గర నీకు పెడతాను కదంటే నాకు కొంచెం పెట్టమని అడుగుతారు. అంటే మనిషి ఆలోచన అలాంటిది, లేనిది కావాలి. ఇక్కడ చూడండి, దేవుడు అన్ని తినడానికి పెట్టాడండి, కానీ ఒక్కటి మాత్రం తినొద్దన్నాడండి. దాని దరిదాపులు కూడా వెళ్ళొద్దన్నాడండి. కానీ వీళ్ళేం చేశారు? అన్ని తినొద్దన్నాడు, ఇదే తినొద్దు అంటున్నాడు, అది అన్ని తినమంటున్నాడు, ఇది ఒకటి తినొద్దు అంటున్నాడు. అసలు తింటే ఏమవుద్ది? చూడండి, వ్యవసాయం ఎందుకు ప్రారంభమైంది? ఇప్పుడు తినవద్దన్నా పండు తినడం వల్ల. నిజంగా పండు తినలేదనుకోండి, అసలు ఈ రోజు పొలాలకి రెక్కలు వచ్చేవి కాదు, వ్యవసాయం చేసుకోవాల్సిన పరిస్థితి లేదు. అసలు మహారాష్ట్ర వచ్చే అవసరతే మీకు లేదు. అవునా కదా? చెప్పండి. చేపలు ఉండేయా? ఏమండి? మొక్కజొన్న ఉండేదా? చెరుకు ఉండేదా? పొద్దున్నే పలుగు పార పట్టుకుని వ్యవసాయం పనులకు వెళ్ళిపోతున్న అవసరం ఉండేదా? ఎప్పుడు కావాలన్నప్పుడు యాపిల్ కావాలంటే యాపిల్, బత్తాయి కావాలంటే బత్తాయి. ఏమన్నా ఎన్ని పండ్లు ఎన్ని తినొచ్చండి నిజంగా. కానీ ఇప్పుడు వ్యవసాయం రావడానికి ఎవరు చేసిన తప్పు కారణం అయిపోయింది? అపవాది మాట విని. అని దేవుడండి తప్పు చేసిన శిక్షించి వదిలిపెట్టలేదు. ఎలా బ్రతకాలో వ్యవసాయం చేయడానికి విద్యను కూడా నేర్పిస్తున్నాడు దేవుడు. నిజంగా ఒక రైతు వ్యవసాయం చేయడం చూస్తే మనకు ముచ్చటేస్తూ ఉంటది. ఆ యొక్క జ్ఞానం ఎవరిచ్చారు అతనికి? దేవుడే. మరో మాట యెషయా గ్రంథం 28వ అధ్యాయం చూడండి. నిజంగా వ్యవసాయ పితామహుడు దేవుడే అనేది మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 23వ వచనం చూడండి. చెవియొగ్గి నా మాట వినుడి, చెవియొగ్గి నా మాట వినుడి, ఆలకించి వినుడి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము. ఆ పొలాన్ని ఏం చేస్తాడంటే దున్నేవాడు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పెళ్ళలు నిత్యము బద్దలు కొట్టునా, అతడు నేల చదును చేసిన తరువాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, ఎవలను తాను ఏర్పరిచిన చేనులో చల్లును, దాని అంచున మొరప మొలకలు వేయను కదా. ఏమంటే ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుతున్నది చెబుతున్నాడా లేదు? ఇక్కడ చుట్టూ గట్టి కడతాడండి, మధ్యలో పంట వేస్తాడండి, చుట్టూ గట్టును వృధా వదిలేస్తాడా? వదలండి. మిరప మొక్కలు, కంది మొక్కలు వేస్తాడు. చూసారా? ఇప్పుడు మన కళ్ళ ముందు చూస్తున్నది దేవుడు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో రాయించాడు.
రాయించి అంటున్నాడు. తర్వాత చదవండి, వండర్ఫుల్ మాట ఉందండి. వాని దేవుడే తగిన క్రమము వానికి ఏం చేశాడట? నేర్పి ఉన్నాడు. ఎవరు నేర్పించారు? దేవుడే. వ్యవసాయం చేయడం ఎవరు నేర్పించారు? దేవుడే. ఒప్పుకుంటారా? మధ్యలో పంట వేయాలి, పంట చుట్టూ ఇంకో పంట వేసుకోవాలి, ఎవరు నేర్పించారు? అసలు పొలాన్ని తున్నాలి, నేలను తున్నాలి, ఆ బెడ్డలు పగలగొట్టాలి, చదును చేయాలి, విత్తనాలు వేయాలి, ఈ పరిజ్ఞానం మనిషికి ఎవరిచ్చారు? ఎవరిచ్చారట? వండర్ఫుల్ కదండి బైబిల్. మరి బైబిల్ ఏంటండి? మత గ్రంథం అంటున్నారు వీళ్ళు ఈరోజు. మత గ్రంథమా మహాజ్ఞాన గ్రంథమా? సహోదరుడు చెప్పాడు కదా, ఏ జ్ఞానం గొప్పది? పంట ఎలా పండించాలో అగ్రికల్చర్ చదువుకోవడానికి లక్షలు ఖర్చు పెడుతున్నారు కానీ అరే అక్కడికి వెళ్ళమాకర, ఇక్కడికి రారు, ఇక్కడే ఉంది మహాజ్ఞానం డెవలప్తారు. మా వద్దు బైబిల్ నేర్పించొద్దు, ఎందుకంటే అది కొన్ని కులాల వారికే దేవుడు అన్నట్టు. కొన్ని కులాల వారికే బైబిల్. ఒకడు అంటున్నాడండి మత ఛాందస్వాది, ఆయన నల్లనట్టపై నల్లని పైన నలుపట్టట, చుట్టూ అంటే ఎరుపు రంగు ఉంటుందట, లోపల తెల్లని పాప నల్ల అక్షరాలట. అందులో ఏముంది అంటున్నాడండి? గాడు కాదట, గాడట. జీవుడి గాడు కాదట, గాడట. అడిగి ఏమర్థమైంది? నిజంగా దేవుడి జ్ఞానం అర్థమైతే బైబిల్ ముందు ఎవరైనా సాష్టాంగపడి నమస్కారం చేయాలి. అర్థం కాలేదు, పిచ్చోడు చేతులు వజ్రాన్ని పెట్టామనుకుని ఏం చేస్తాడు? ఇసుకుంటాడు, రాయనుకో కదా. అదే వజ్రం అని తెలిసిందనుకోండి, రెండో కంటికి తెలియకుండా జాగ్రత్తగా దాచేస్తాడండి. వ్యవసాయం నేర్పించింది ఎవరంటున్నాడు? చదవండి, అందరూ దేవుడే తగిన క్రమము. అంటే ఎప్పుడు మందులు వేయాలి, ఎప్పుడు నీళ్లు పెట్టాలి, ఎప్పుడు పంట కోత కోయాలి, ఇవన్నీ ఎవరు నేర్పిస్తున్నాడట? తగిన క్రమం వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానిగా పని బోధించుచున్నాడు. బోధ చేస్తున్నాడు దేవుడు. పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కాదు, ఆల్బర్ట్ హోవార్డ్ కాదు. ఎవరు పితామహుడు ఇప్పుడు వ్యవసాయానికి? చేపలు పెంచే రైతు ఆక్వాకల్చర్ అతని పితామహుడు కాదు. వాళ్ళకి జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడండి. అంటే ఇప్పుడు వ్యవసాయానికి దేవుడు. అంటే ఇప్పుడు యేసు చెప్పిన మాట 100% వాస్తవమా కాదా? నిజమైన నేను ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. వ్యవసాయకుడు ఏమంటే మనిషి చేసుకున్న వ్యవసాయం వరి పండించడము, మొక్కజొన్న పండించడము, చెరుకు పండించడము, మిరప పండించడము, అదే కదండి. కానీ దేవుడు కూడా ఏం చేస్తున్నాడట? వ్యవసాయం చేస్తున్నాడు. మరి దేవుడు చేసే వ్యవసాయం మనం పండించే పంటలే చేస్తున్నాడు అనుకోండి, మనిషికి దేవుడికి తేడా ఏంటి? ఆలోచించండి. ఒక రైతు అండి చెరికేసాడు అనుకోండి, పక్కవాడు చెరికేయడండి. ఎందుకంటే దానికి పోటీగా గిరాకీ ఉన్న పంట వేస్తాడు. ఒక చెరువులో ఫంగస్ పెంచుతున్నారు అనుకోండి, పక్కవాడు ఫంగస్ చేయడండి, రేట్ డౌన్ అయిపోతుంది, క్యాట్ ఫిష్ పెంచుతారు, లేకపోతే ఇంకో చేప పెంచుతారండి. అంటే నలుగురు 4 రకాలు ఎంచుకుంటారు చూసారా, ఎందుకంటే పోటీ. మరి నిజంగా దేవుడు కూడా మనం చేస్తున్న వ్యవసాయం దేవుడు కూడా చేశాడు అనుకోండి, దేవుడు చేస్తే మనం ఎందుకు చేయాలి వ్యవసాయం? కానీ మనిషి చేస్తున్న వ్యవసాయం మనిషి కడుపు నిండడానికి అయితే దేవుడు కూడా వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న వ్యవసాయం ఏంటి, ఆయన వేస్తున్న పంట ఏంటి, ఆయన వేసిన మొక్క ఏంటి, అది మనకు తెలియాలి ఈరోజు. ఆయన చేస్తున్న వ్యవసాయంలో మొక్క ఏమైంది ప్రశ్న అండి. ఇది ఆలోచించగలిగితే మరలా ప్రశ్న వచ్చింది కదా, ఇప్పుడు సమాధానం కూడా దేన్ని అడగాలి? మనం కనిపెట్టి ప్రార్థన చేస్తాను అనకండి. ప్రశ్న వచ్చింది అనుకోండి, ఆగండి అడిగి చెప్తానని అనకండి. కొంతమంది ఏదైనా ప్రశ్న వచ్చింది అనుకోండి, బైబిల్లో ప్రశ్న వస్తే మరలా సమాధానం ఎక్కడికి వెళ్ళాలి? బైబిల్లోనే రాయించాడు దేవుడు. ఈ మధ్య టెక్నాలజీ చూపింది కదండి, సెల్ ఫోన్ చేస్తాడండి, గూగుల్లోకి వెళ్తాడు, కొడుతున్నాడండి, అక్కడ ఏదో వచ్చేస్తుందని చెప్పేస్తున్నాడండి, అయిపోయింది అనుకుంటున్నాడండి. ఇక బైబిల్ ఏం చెప్పింది? అసలు గూగులే లేదు. గూగుల్ ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం వచ్చింది. మరి అంతకు ముందు బైబిల్లో పరిజ్ఞానం లేదా? ఉందా లేదా? ఉందా లేదా? టెక్నాలజీని చూసి పొంగిపోకూడదు, బైబిల్ చూసి పొంగిపోవాలి. బైబిల్ అంత జ్ఞానం ఉంది, ఉందా? ఉంది. ఇప్పుడు మనకు వచ్చిన ప్రశ్నకు సమాధానం బైబిల్ ఉందో లేదో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. మేము దేవుని మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము. ఎవరో అది అండర్లైన్ చేసుకోవాలని అందరూ
ఎవరు దేవుని వ్యవసాయం? మీరు దేవుని వ్యవసాయం. అర్థమవుతుంది కదండి? ఏమన్నా వెనకాల ఉన్న వాళ్ళకి వినపడుతుంది కదా, అర్థమవుతుంది కదా. మీరెవరు? దేవుని వ్యవసాయం. అంటే ఇప్పుడు దేవుడు చేస్తున్న వ్యవసాయములో మొక్కలు ఎవరు? ఇప్పుడు మొక్క ఏది? మనమే. అంటే ఇప్పుడు దేవుడు వ్యవసాయం ఎవరి చేస్తున్నాడు? ఎవరితో చేస్తున్నాడు? మనతో చేస్తున్నాడు. మనమే ఆయన వ్యవసాయం అట. మనమే ఆయన వ్యవసాయం అట. మరి మనం చేస్తున్న వ్యవసాయం వరి మొక్కజొన్న, అంతేనండి. మరి దేవుడు చేస్తున్న వ్యవసాయం మనమే. అంటే ఇప్పుడు మనం ఎవరు? మొక్కలమేనా? మొక్కలమేనా? చెట్లువేనా? చెట్టుకున్న కొమ్మలమేనా? నిజమా కదా? కొమ్మలమేనా? ఇది కూడా బైబిల్లో ఉందా అనుకోవచ్చు. ఉండలేదో మరి? కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం 15వ వచనం. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను మనం దేవుని వ్యవసాయం అంటున్నాడు కదా. ఇప్పుడు ఈ మొక్కలు ఎవరు నాటారు? మనల్ని ఎవరు నాటారు చెప్తున్నారు చూడండి. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము. నాటడమే తెలుసు. మనం వ్యవసాయం చేయాలంటే నేలను దున్ని మొక్కనన్నా నాటాలి, లేదా విత్తనం అన్నా చల్లాలి. విత్తనాలు చల్లితే మొక్కలు వస్తాయి. ఇప్పుడు దేవుడు కూడా తన కుడి చేతితో ఏమి నాటాడట? మొక్కను నాటి నీ కొరకు ఏమన్నా అంటున్నాడు? నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయము. కొమ్మను అని ఒకటి అంకేసాడు చూడండి. కింద ఏముంది పుట్టినట్లో? కుమారుడు. అంటే ఇప్పుడు కొమ్మానికి ఎవరు? కుమారుడు. మరి కాండము చెట్టు మొదలవుతుంది కదా, అదెవరు మరి? తండ్రి. అదేనా? మరి ఆకులు పిల్లలు. అంటే ఒక కుటుంబంలో ఒక తండ్రి తల్లి వారికి పుట్టిన పిల్లలు. ఇప్పుడు ఒక కుటుంబం ఎదుగుతుంది అంటే ఆ నాటిన మొక్క ఎవరు? ఇప్పుడు తండ్రి నాటాడట. ఎందుకు నాటాడు? ఇష్టం వచ్చినట్టు తిరగండి. మహారాష్ట్ర వెళ్తారు, గుజరాత్ వెళ్తారు, పూణే వెళ్తారు, మీ ఇష్టం. దేశం అంతా మీద వదిలేసాడా? చదవండి, ఆ మాట చదవండి. అక్కడ నీవు నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకొని. అంటే ఇప్పుడు దేవుని వ్యవసాయం మీరు అన్నాడంటే మనం చేసే వ్యవసాయంలో వచ్చే పంట మనకు అయితే, మనల్ని దేవుడు వ్యవసాయం చేస్తున్నాడంటే మనం ఫలిస్తే ఆ ఫలాలు ఎవరికే? అర్థమైంది? అంటే ఇప్పుడు మన ఎవరి కోసం? మన ఎవరు? మొక్కలమే కదా? మొక్కలవేనండి. మన మొక్కలమే. ఎవరు నాటిన మొక్కలు? దేవుడు నాటిన మొక్కలు. ఆయన కుడి చేయి నాటిందట మొక్క. నిజమేనంటారా? మన దేవుడు నాటిన మొక్కలమే కదా? మొక్కలవేనండి. దేవుడు నాటిన మొక్కలమే. పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగం ఉంటుందండి. ఇశ్రాయేలీ జనాంగం. ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటిని దేవుడు దేనితో పోల్చాడు తెలుసా? అదే 81 కీర్తనలో 8వ వచనం చూడండి. 8వ వచనం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి. ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి. అన్యజనులను వెళ్ళగొట్టి దానికి ఏం చేశాడట? నాటితివి. ఎవరు నాటారట ద్రాక్షావల్లిని? మనం నాటిన ద్రాక్షావల్లి మనకు తెలుసు, కానీ దేవుడు నాటిన ద్రాక్షావల్లి ఉందట. ఎందుకు దేవుడు నాటిన ద్రాక్షావల్లి ఎక్కడ నుండి తీసుకొచ్చాడు? ఐగుప్తు నుండి. ఎందుకు ద్రాక్షావల్లి ఎవరు అనుకుంటున్నారు? ఇశ్రాయేలు జనాంగం. మాకు ఆధారం కావాలని మీరు అడగవచ్చు. హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీరు ప్రతిదానికి రెఫరెన్స్ చెప్పాలా? హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన. అందరు తీయాలండి, అందరూ చూడాలంటే. ఒకరు ముందు తీసి మరొకరు వెనకాల ఉండిపోతే అర్థం కాదు. అందరూ వాక్యాన్ని చూడాలి. ఏమంటారంటే ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము అన్నాడు కదండి. ఇప్పుడు ద్రాక్ష చెట్టు ఉందా? ద్రాక్షావల్లి ఉందా లేదా? ద్రాక్ష చెట్టుతో ఎవరు సమానం? ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన. అంటే ఇశ్రాయేల్ అనగా యాకోబు, యాకోబు గర్భాన్ని పుట్టిన 12 మంది, ఆ తర్వాత చివరి కుమార్తె, వాళ్ళ ద్వారా వచ్చిన సంతానం.
ఇప్పుడు వీళ్ళందరూ దేనితో పోల్చాడు? ఇప్పుడు ద్రాక్ష చెట్టుతో. ఇప్పుడు ఐగుప్తు నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించింది ఎవరనే? ఇశ్రాయేలు. వీళ్ళందరిని దేనితో పోల్చుతున్నప్పుడు ద్రాక్షావళి. ద్రాక్షావళి అంటే ఒక చెట్టేనా, ఒక మొక్కేనా? మొక్కనే కదా ప్రారంభమైంది. అంటే ఇప్పుడు దేవుడు చేస్తున్న వ్యవసాయంలో ప్రజలందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మొక్కలు. ఎవరు నాటిన మొక్కలు? దేవుడు నాటిన మొక్కలము. మనమంతా ఇప్పుడు ఎవరు? దేవుడు నాటిన మొక్కలము. ఏమంటే మేము మొక్కలు అని రెఫరెన్స్ చూపించిందని కొంచెం వీళ్ళు మరో మాట కూడా చూపిస్తాను. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం 3వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడు? భార్య ఎవరు? ఫలించు ద్రాక్షావళి. నీ భోజనపు బల్ల చుట్టూ కూర్చున్న ఒలీవ మొక్కలు. అదేంటండి అన్ని మొక్కలు చెట్లే మాట్లాడుతాడు. ఎవరి వ్యవసాయం ఇది? 128 3వ వచనంలో మాట్లాడుకుంటున్నాం మనం. నీ లోబిట నీ భార్య ఫలించు. మీరు వజ్రం అనొచ్చు కదా, ఫలించు ద్రాక్షావళి ఏంటి? ఏమండి మొక్కలంటే మరి బంగారు తీగలవచ్చు కదా. ఇక్కడ అంటున్నాడు చూడండి, నీ లోగిట నీ భార్య నీ ఫలించు ద్రాక్షావళితో సమానం. అంటే చూడండి, కుటుంబం వృద్ధి అవ్వాలంటే భార్య భర్తలు ఎలా ఉండాలి? ఫలిస్తేనే కదండి, ఇద్దరు కలిసి ఉంటేనే కదండి, ఒక మాట మీద ఉంటేనే కదండి. వారిద్దరిలో కూడా ఏక శరీరం అన్నాడు కదండి. అంతేగాని పెళ్ళైన తర్వాత భర్త ఇంగ్లాండ్ భార్య అమెరికాలో ఉందనుకోండి, కుటుంబం ఎక్కడ ఉంటది? ఇంకా ఉంటదా చెప్పండి? ఉండదండి. ఫలించు ద్రాక్షావళి. వారి ద్వారా వచ్చిన పిల్లలు భోజనం బల్ల చుట్టూ కూర్చున్న వాళ్ళని ఎలా పోల్చేటప్పుడు ఒలీవ మొక్కలు. మీ ఇంటి చుట్టూ కూడా గార్డెన్ పెంచండి, ఎలా ఉంటది? చుట్టూ ముందు గార్డెన్ మొక్కలు వేసారనుకోండి, ఎంత బాగుంటది, ఎంత ఆహ్లాదంగా ఉంటది. ఉంటదా లేదా? చాలా బాగుంటుంది. ఇప్పుడు బల్ల చుట్టూ కూర్చున్న పిల్లలు ఒలీవ మొక్కలతో పోల్చేడు అంటే, మొక్కలతో పోల్చాడంటే పిల్లలను ఎవరిచ్చారు? వీళ్ళకే గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. అంటే ఒలీవ మొక్కలు ఎవరిచ్చారు? ఇప్పుడు ద్రాక్షావళిని ఎవరు జతపరిచాడు? దేవుడు జతపరిచాడా? ద్రాక్షావళిని జతపరిచింది దేవుడు. ఆ ద్రాక్షావళి ఫలిస్తే వచ్చిన అంటే ద్రాక్షావళి ఒలీవ మొక్కలు అక్కడ వస్తాయా? కానీ ఒలీవ మొక్కలు చూస్తే ఎంత అందంగా ఉంటది. ఒకప్పుడు ఆలివ్ ఆయిల్ అంటారు కదండి. ఈ రోజు ఆలివ్ ఆయిల్ కొనుక్కోవాలంటే చాలా ఖరీదు. ఒకప్పుడు ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే ఒక మంచి కుటుంబాన్ని చెప్పడం, ఇది మంచి కుటుంబం అని చెప్పడానికి ద్రాక్షావళితో పోల్చాడు. అలాగే పిల్లలను ఒలీవ మొక్కలతో పోల్చాడు. అంటే ఇప్పుడు మనం అంతా దేవుడు నాటిన మొక్కలవా కదా? ఒక మొక్క రావాలనుకోండి, మట్టి పెళ్ళలను పెళ్ళగించి అందులో ఒక విత్తనం వేసి ఆ మట్టిని ఏం చేయాలి? పెట్టేయాలి. దానికి కొంచెం తేమ తగలాలి. అప్పుడు వెంటనే 2 రోజులుగా ఆ మట్టి పెద్దలు అలా విడిగొట్టుకుంటూ ఒక మొక్క పైకి వస్తుంది. దేవుడు కూడా ఏం చేశాడు తెలుసా? నేల మట్టితో నరుని చేశాడండి. నరుని చేశాడండి. ఎవరు చేశారు? నేల మట్టితో నరుని చేశాడండి. నేల వంటితో నరుని చేసిన తర్వాత నరుడు కదలలేని స్థితిలో ఉండడం చూసి అది ఒక శవంలా ఉంది, ఇది ఒక బొమ్మ అని ఏం చేశాడంటే నాశకారంధ్రంలో జీవమైనది నరుడేమయ్యాడు? అంటే ఇప్పుడు దేవుడు బట్టి బొమ్మలోనికి ఏం పంపించాడు? జీవాత్మను పంపించాడు. అంటే ఇప్పుడు దేవుడు నాటిన మొక్క ఇప్పుడు మట్ట లేకపోతే జీవ వాయువా? అర్థం కాదు మీకు. 7వ వచనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును వదలక నరుడేమయ్యాడంటే ఎప్పుడు మనిషికి విలువ? అందరూ కూర్చున్నారండి, మంచి మంచి రంగురంగులు బట్టలు వేసుకొని వచ్చారండి, ఎంత అందంగా ఉంది. ఈ మధ్యలో ఒకరు పువ్వులు పడిపోయి అనుకోండి, సంతోషం అంతా ఏమైపోతుంది? దుఃఖంగా మారిపోతుంది కదా. అమ్మ అన్నాం అనుకోండి, పలకాలంటే అమ్మలు ఏముండాలి? ఇప్పుడు జీవం ఉండాలి, లేకపోతే బొమ్మ అయిపోతుంది.
అంతే కదా. అమ్మ బొమ్మ అవ్వాలంటే జీవం లేకపోతే బొమ్మ, జీవం ఉంటే అమ్మ, అంతేనా. ఇప్పుడు అమ్మ అనిపించాలంటే జీవం ఉంటేనే కదా. ఇప్పుడు దేవుడు నాటిన మొక్క అంటే ఇంతకీ దేవుడు ఎందులో నాటాడు? మట్టితో బొమ్మను చేసి ఆ బొమ్మలోనికి దేని పంపించాడు? జీవవాయువును పంపిస్తే అది లోనకు వెళ్ళి ఎలా మారిందంటే జీవాత్మగా మారింది. మొదట మనిషి కదండి. ఆ తర్వాత ఒక్కడినే చూశాడు. ఒంటరిగా ఉండటం చూసి ఒంటరిగా ఉండట మంచిది కాదు. పెళ్ళింది చేయలేడు. వయసు వచ్చింది మా అబ్బాయి, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో తెలియదు. అందుకే ఒక పొంగు ముడేసాం అనుకోండి, ఇంటి చుట్టూ తిరుగుతాడు అని చెప్పేసి పెళ్లి చేశారు చాలా మంది. అసలు పెళ్లి ఎందుకు చేయాలి? ఒంటరిగా ఉండట ఎందుకంటే తండ్రికి మంచిది కాదా, కొడుకు మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండట ఎందుకంటే కొడుకు ఆలోచించాడు, కొడుకు గురించి తండ్రి ఆలోచించాడు. మంచిది కాదు అనుకున్నాడు, కుదరదు అనుకున్నాడు. సింహం నుంచి పెళ్లి చేద్దామంటే అదే కుదరదు అనుకున్నాడు. ఏనుగు నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటే అదే కుదరదు అనుకున్నాడు. ఎందుకని తాను చేసిన జంతువులు మొత్తాన్ని సరి చూశాడు, కానీ ఏది ఎటు కావటం లేదు. అప్పుడు చూశాడు, ఆలోచించాడు, ఇప్పుడు ఈ నరుడికి సాటి అయిన సహాయం కావాలి. స్త్రీ ఎవరు? సాటి అయిన సహాయం. ఆమె ఎలా చేశాడు? అప్పుడు దేవుడు గాఢ నిద్ర కలిగించాడు, మత్తిచ్చాడు. మత్తిచ్చాడు. ఆ మత్తులో పక్కటెముకను తీశాడు, మొత్తానికి స్త్రీని చేశాడు. మరలా ఆ పక్కటెముకను తీసిన చోటుతో మాంసంతో పూడ్చేశాడు. తర్వాత నిద్రలేశాడు, తీసుకొచ్చి చేసిన నారిని ముందు పెట్టాడు, స్త్రీని పెట్టాడు. ఎవరో చెప్పమన్నాడు. నా ఎముకల్లో ఒక ఎముక అంటున్నాడు, నా ఎముకల్లో ఒక ఎముక, మాంసం నరు నుంచి తీయబడింది కనుక నారి అని చెప్పాడు. అంటే మట్టి నుంచి ఒక మనిషిని చేశాడు, ఆ మనిషిలో నుంచి మరొక మనిషిని చేశాడు, మరలా వాళ్ళిద్దరిని కలిపి మరొక మనిషిని సృష్టించాడు. ఇప్పుడు ఇవన్నీ ఎవరు నాటారు? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? దేవుడు నాటిన మొక్కలు, చెట్లు కాదు. ఇంకెవరు? మొక్కలు. మొక్క వేరు, మొక్క బాగా పెరిగితే ఏమవుతుంది? చెట్టు అవుతుంది కదా. మొక్కలు దేవుడు నాటిన మొక్కలు. ఇప్పటికీ ఒక కుటుంబంలో పెళ్ళైన తర్వాత భార్య భర్తలు దాంపత్యం వల్ల పిల్లలు పుడుతున్నారంటే వారిని ఎవరిస్తున్నారు అనుకుంటున్నాం? దేవుడు. అంటే ఈ రోజు కూడా దేవుడు మొక్కలు నాడుతున్నాడా? నాటలేదా? నాడుతున్నాడు. ఎందుకు నాటుతున్నాడు? మీరు ఫలించి ఆ ఫలాలు మీరే తిని భూమి మీదే నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకమన్నాడు. మొదటి మనిషిని లో నుంచి మరొక స్త్రీని మరొక మనిషిని చేశాడు. వారిద్దరితో ఏమంటున్నాడు? ఆదికాండం 1:28 చూడండి. ఆదికాండము దేవుడు ఆదికాండం 1:28 ఒక్కరు చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా దేవుడు అంట బ్లెస్ చేస్తున్నాడట. ఎలాగా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దానిని ఏం చేయాలట? లోపరుచుకోండి. మొట్టమొదటగా ఆది తల్లిదండ్రులతో అంటున్న మాట మీరు ఫలించండి. వ్యవసాయం బాగా ఫలించిందంటే అర్థం ఏంటంటే 100 బస్తాలకి దిగుబడి వచ్చిందంటే మా పంట ఈసారి బాగా పండింది. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? మీరు ఫలించండి. ఎందులో ఫలించాలి? మీరు ఫలించండి. తర్వాత దేవుడు సముద్రపు చేపలను కాదండి, మీరు ఫలించి అభివృద్ధి పొందడం. మొట్టమొదటి ఉన్నది ఎవరు? ఇద్దరేనా? అభివృద్ధి పొందాలంటే ఇద్దరు, నలుగురు 8 16 32 అభివృద్ధి అంటే అదేనా? అభివృద్ధి అంటే అదేనా? ఇద్దరు 0 అవటం అభివృద్ధి? ఇద్దరు నలుగురు అవ్వాలా? నలుగురు 8 మంది అవ్వాలి. 8 మంది 16 మంది అవ్వాలి. ఇప్పుడు భూమి నిండాలంటే పిల్లలు పెరగాల, ఫలించాలొద్దా? ఫలించడం అంటే కన్ను వదిలేమన్నాడా? మీరు పంట వేసారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దయచేసి పంట వేసారు. పంట వేసిన తర్వాత దాని నుంచి వచ్చిన ఫలాలు పక్కన నుంచి కోసుకెళ్ళిపోతారు అనుకోండి, మీరేం చేస్తారు? ఈ పొలం మాది, ఈ పంట మాది, నువ్వెవరు అడుగుతా లేదు. ఇప్పుడు మనం నాటింది ఎవరు? దేవుడు నాటితే ఇప్పుడు వాళ్ళ ద్వారా వాళ్ళు ఫలిస్తే ఆ ఫలాలు ఎవరికి వెళ్ళాలి? దేవుడికి వెళ్ళాలి. దేవుడికి వెళ్ళాలా?
దేవునికి వెళ్ళవలసిన ఫలాలంటే ఇప్పుడు పుట్టిన పిల్లలందరూ ఎవరికి చెందాలి? దేవునికి చెందాలి. అంతేనండి. అంటే ఇప్పుడు మొక్క అదే కదా, నీవు నాటిన మొక్క నీవు నీ కొరకు ఏర్పరచుకొని కొమ్మని చదువుకున్నా కదా. అంటే దేవుడు మనుషులను ఎందుకు నాటాడు? తన కోసం నాటుకున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు చేస్తున్న వ్యవసాయం ఎవరి కోసం? తన కోసం. ఇంతకు ఆయన చేస్తున్న వ్యవసాయం ఏంటి? శరీరాల గురించి కాదు ఆయన చేసే వ్యవసాయం, ఆత్మల వ్యవసాయం. మీరు ఫలించండి అంటే అర్థం ఏంటి? కొద్ది రోజుల కింద విన్నారు కదా, 90 సంవత్సరాలు 100 సంవత్సరాల వరకు ఈ దేహాలు, అంతేనా? ఈ దేహాలు కూడా ఎలా ఉంటాయి? 20లో అందంగా ఉంటాయి, 60లో మందంగా మారిపోతాయి, అంతేనండి. ఇక 80లో మా అమ్మ ఐ లవ్ అంటారు ఎవరైనా అనరండి. ఎందుకని మామూలు లవ్ చేసి పెళ్లి చేసుకున్న ఎవరు ఉంటారు, కానీ 20లో ఉన్న అమ్మాయిని మాత్రం ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. మరి 80లో చేసుకోమని వద్దండి, ఎదురు 1 కోటి రూపాయలు ఇస్తానన్న మా అమ్మగారు మీకు నమస్కారం అండి. ఎందుకంటే అందం ఉండదు. అలాగే శరీరం కూడా సహకరించదు, అవునా కదా? అంటే ఇప్పుడు దేన్ని లక్ష్య పెట్టాలి మనం? ఈ శరీరం గురించి కాదు. నువ్వు ఎన్ని పంటలు పండించుకుని ఈ దేహానికి కదండి. పొద్దున్న తింటే మధ్యాహ్నానికి కాలి, మధ్యాహ్నం తింటే రాత్రి కాలి, రాత్రి తింటే మళ్ళీ ఉదయానికి కాలి. జీవితంలో ఎన్ని మేకలు తినేసావు, ఎన్ని చేపలు తినేసావు, ఎన్ని కోళ్ళు తినేసావు, ఎన్ని కప్పలు తినేసావు, ఎన్ని పేదలు తినేసావు. అబ్బో ఎన్ని తినేశారు. తినేసారా? తినేయడమే పని. కానీ ఒకనొక రోజు ఈ దేహాన్ని వదిలిపెట్టేది. అలాంటి వ్యవసాయం చేస్తాడు, దేహాల గురించి చేస్తాడు దేవుని వ్యవసాయం. వ్యవసాయం ఏంటో తెలుసా? ఆత్మ ఫలిస్తే తిరిగి దేవుని యొద్దకు వెళితే ఆ వెళ్ళిన ఆత్మను చూసి దేవుడు ఏం చేయాలి? నా కుమారుడు తిరిగి నా యొద్దకు సంతోషం కదా. అంటే ఇప్పుడు దేవుడు కూడా వ్యవసాయం చేస్తున్నాడు. ఎలాంటి వ్యవసాయం? ఇదిగో మొట్టమొదటగా ఈ మట్టి దేహంలో ఒక ఆత్మను నాటాడు. ఇప్పుడు ఆ ఆత్మ ఇవ్వాలి, ఫలించాలి. ఫలించడం అంటే తిరిగి దేవుని యొద్దకు తిరిగి చేరాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఆత్మను పెంచాలి. అంతేనండి. ఎందులో పెంచాలి? ఇప్పుడు ఒక మొక్క పెరగాలనుకోండి, ఏం కావాలి? వెలుతురు కావాలన్నో, వేడి కావాలన్నో, తేమ కావాలన్నో, తర్వాత దానికి తగిన పోషకాలు కావాలన్నో కదా. అలాగే దేవుడు చేస్తున్న వ్యవసాయంలో ఒక మొక్కగా ఫలించాలి అంటే మరి దీనికి కూడా ఏం కావాలి? వెలుతురు కావాలి, వేడి కావాలి, పోషకాలు కావాలి, అలాగే తగిన నీరు కావాలి. ఇవి ఎక్కడ దొరుకుతాయండి అనే ఒక సందేహం కూడా రావచ్చు. ఇవన్నీ ఇవ్వగలిగిన శక్తి ఒకే ఒకటేనా? అదేంటో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదివిన మాట, పౌలు గారు రాసిన మాట, 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. పౌలు గారు ఏం చేశారంటే ఇప్పుడు నేను నాటి తిని, అపోలో ఏం చేశారంట? నీళ్లు పోసాడట. వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. పౌలు ఏం చేశారంట? ఇప్పుడు ఏం నాటాడు? మళ్ళీ ఆల్రెడీ దేవుడు నాటాడుగా. అపోలో ఏమో నీళ్లు పోసాడు. పెంచేది ఎవరంటున్నాడు? దేవుడు. అంటే ఇప్పుడు దేవుడు చేస్తున్న వ్యవసాయంలో ఫలించడానికి ఆ వృద్ధి చేయగలిగిన వాడు, వృద్ధి చేసుకుంటున్న వాడు దేవుడు అన్నాడు. పౌలు ఏమనాటాడు? ఏం నాటాడు? అపోలో ఏం నీళ్లు పోసాడు? అదేంటండి అనుకోవచ్చు మీరు. మనుషుల్లో ఒక మాట చెప్పమంటారా? పౌలు గారి నాటబడినది ఏంటో తెలియాలంటే ఒకసారి మన పాత నిబంధనకి వెళ్ళి ఒక వచనాన్ని మనం చూడాలి. ఏంటంటే ఆ వచనం యెషయా గ్రంథము చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 10వ వచనం. ఏమంటున్నాడండి? వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండును. దేవుడు మాట ఎలాంటిదట?
వర్షం అండి మనిషి అండి ఆకాశం నుంచి పడతాయండి, కానీ తిరిగి వెళ్ళిపోతాయా? వెళ్ళవండి. వచ్చి ఏం చేస్తుంది? భూమిని తడుపుతాయండి. మన ప్రమేయం లేకుండా భూమిని తడపగానే మన ప్రమేయం లేకుండా కొన్ని మొక్కలు మొలిచిస్తాయండి. కొన్ని ప్రాంతాల్లో చెరువులు ఉన్న చోట లేదా బోర్లు ఉన్న చోట నీళ్లు దొరుకుతాయండి, కానీ కొన్ని ప్రాంతాల్లో నీళ్లు లేనప్పుడు వర్షం మీద ఆధారపడి పంటలు పండిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆకాశం నుంచి వచ్చిన వర్షము పంటను పండించి భూమి మీద విత్తనాన్ని మొలిపించి ఆ పంట చేతికి వచ్చేలాగా ఎలాగ చేస్తుందో, నా నోట నుండి దేవుని మాట ఎలాంటిది? దేవుని మాట ఎలాంటిది? వర్షం. దేవుని మాట ఎలాంటిది? హిమం. దేవుని మాట ఎలాంటిది? విత్తనమును పండించే శక్తి కలిగినది. అంతేనా? దేవుని మాట అనగా అర్థం ఏంటో తెలుసా? వాక్యం. అదే కదండి, దేవుని మాట అనగా అర్థం ఏంటి? వాక్యం. అంటే ఇప్పుడు ఒక మనిషి కడుపు నిండడానికి ఆహారం కావాలిస్తే ఇప్పుడు ఆ ఆహారాన్ని పుట్టించగలిగిన శక్తి ఇప్పుడు దేనికి ఉందట? వాక్యానికి ఉంది. అందుకే యేసుక్రీస్తు అపవాసు మాట అంటుంది, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను ఏం చేసుకోవాలి? ఆ డైలాగ్ ఎలా ఉంది తెలుసా? నిజంగా మగవాడు దగ్గరికి వెళ్ళి నువ్వు మేసం ఉన్న మగవాడు అయితే ఈ రాయిని ఎత్తి చూపించాలి, ఈ బండనెత్తి అక్కడ పెట్టానట్టుంది. నిజంగా ఈ మేసం ఉంది, మళ్ళీ నువ్వు నిజంగా మేసం అని కొంతమంది పందాలు కడతారు కదా, నువ్వు నిజంగా మగాడు అయితే ఎక్కడి నుంచి అక్కడ దూకారంట. ఇప్పుడు అపవాది కూడా యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమంటుంది? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఆల్రెడీ దేవుని కుమారుడే. మళ్ళీ వచ్చి ఏమంటుంది? నువ్వు నిజంగా అంటే ఇప్పుడు నేను పొంగిపోయి ఇక్కడ నిన్ను రాళ్ళని తీసుకుని రొట్టెలు చేస్తారు అంటాడేమోనని. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, రొట్టె వలన మాత్రము కానీ దేని వలన జీవిస్తున్నాడు? దేవుని నోట నుండి వచ్చు మాట. ప్రతి మాట ఎవరి నోట? మనిషి నోట నుండి వచ్చే మాట వల్ల కదట, దేవుని నోట నుండి వచ్చిన మాట వల్ల. అదేంటంటే దేవుని మాట ఇంటే సరిపోద్దా? ఇప్పుడు మీరు అందరూ వచ్చారు, మధ్యాహ్నం 2 అయిపోయింది, భోజనంలో ఎవరింటికి వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకొకసారి పూట ఒకటి ఎవరికి వస్తారా? భోజనాలు పెట్టిన కాడికి అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం మనం? పెట్టారు కనీసం శరీరాహారం. అందుకని మీకు ఆత్మీయ ఆహారంతో పాటు తిరిగి నేర్చించి పడిపోతారు ఎవరు ఉన్నంతలో కొంచెం శరీరాహారాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు ఆత్మీయ ఆహారం కావాలి, శరీరాహారం కావాలి. మరి అపవాదం ఏముంది? నువ్వు బ్రతకాలంటే నీకు ఏ ఆహారం కావాలి? ప్రార్థన వచ్చి వాక్యం చెప్పని పర్లేదు, భోజనం పెడితే చాలనుకుంటా. బ్రతకాలి కావాలి. వాక్యం అనకపోయినా పర్వాలేదు, కాస్త అంత ప్లేట్ లో కొంచెం సాంబార్ వేసిన పెట్టండి, కొంచెం కడుపు నింపుకుంటాను అనుకుంటాను. అవునా? శరీరం ఆహారం కావాలి, ఆత్మీయ ఆహారం కావాలి. కానీ అపవాదం అంటుంది, నువ్వు బ్రతకాలంటే నీకు చేపలు కావాలి, నువ్వు బ్రతకాలంటే నీకు బియ్యం కావాలి, నువ్వు బ్రతకాలంటే నీకు ఉప్పు పప్పు కావాలి, నువ్వు బ్రతకాలంటే నీకు ఉల్లిపాయలు కావాలి అంతే. కానీ యేసు అంటున్నాడు, నువ్వు బ్రతకడానికి రొట్టెలు మాత్రమే సరిపోదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. అదేనా శరీరం జీవించడానికి కావలసింది రొట్టె అయితే, మన ఆత్మ ఫలించాలంటే కావలసింది దేవుని మాట. అర్థమవుతుందంటే శరీరం బ్రతకడానికి నీకు రొట్టె కావాలి, మరి లోనున్న ఆత్మ బ్రతకాలి, ఆత్మ ఉండాలి. అదేం కావాలి? దేవుని మాట. జగదీష్ చంద్రబోస్ అని ఒక శాస్త్రవేత్త మొక్కలకు ప్రాణం ఉంది అన్నాడు. అందుకని చూడండి, రాత్రులు కొన్ని చెట్లు నిద్రపోతాయి, పగలవగానే కొన్ని చెట్లు చక్క ఆకులు విడపరుచుకోండి. చూసారా? మీరు ఇప్పుడు చేపలు పడుతూ ఉంటారు, అత్తిపత్తే నాకు ఒకటి ఉంటుందండి, మీరు ఒక్కసారి అలా టచ్ అయిన ఆకు ఏమైపోద్ది? ముడిచిపోవాలంటే అందులో ఏముండాలి? ఇప్పుడు చచ్చిపోయిన చేయలేస్తాడు, బ్రతుకున్నవాడు ఏదైనా చేయగలరు. ఇప్పుడు మొక్కలు కూడా కదులుతున్నాయంటే జీవం ఉందనే కదా అన్నాడు. మరి జీవం మొక్కకే ఉందంటే మన మొక్కను చేసింది ఎవరు? గడ్డిని విత్తనములు చెట్లు మొలిపించును కాకని భూమికి ఆజ్ఞాపించింది ఎవరు? దేవుడు. నీకు ఆహారమయ్యే ఆహారాన్ని ఆహారాన్ని సృష్టించడానికి మొక్కలను భూమి పుట్టిస్తే ఆ భూమికి ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? దేవుడు. అంటే నువ్వు తినే రొట్టె రుచిగా ఉంది అనుకున్నావు, కానీ ఆ రొట్టెను కలిగించిన దేవుని మాట ఇంకెంత రుచిగా ఉంటుంది. అదవుతుందండి. అదేం చూడకుండా ఇదే చూడండి. రొట్టె ముఖ్యమా, రొట్టెను కలిగించిన దేవుని మాట ముఖ్యమా? అపవాదం
నీ కళ్ళ ముందు రొట్టె తినేరా బాబు బ్రతికేస్తా ఉంది. అప్పుడు యేసుప్రభువు అన్నాడు, ఆ రొట్టె కాదు, ఆ రొట్టెను కలిగించిన దేవుని మాట కూడా కావాలి. అది దేనికి? దేవుని మాట కలిగిస్తే రొట్టె నువ్వు తింటే, నీ ఆహారం తిన్న తర్వాత శరీరం జీవం కలిగి ఉంటే, ఆ శరీరంలో ఉన్న ఆత్మ గురించి నువ్వు ఆలోచించాలా వద్దా? ఈ రోజు ఎవరు ఆత్మ గురించి ఆలోచిస్తారో చెప్పండి. ఆత్మ గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారా, శరీరం గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారా? కొత్త బట్టలు దేనికండి? ఆత్మగా శరీరానికా? శరీరానికే. కొత్త బట్టలు శరీరానికి. టూత్ పేస్ట్ దేనికండి? శరీరానికి. దువ్విని దేనికండి? శరీరానికి. బెట్ట దేనికండి? శరీరానికి. నేను బజార్ వెళ్తున్నాను, ఆత్మకు సంబంధించిన ఆహారం 1 కేజీ కొనుక్కొచ్చుకుంటున్నాను ఎవరన్నా లేదు కదా, వెనక్కి తీసుకెళ్ళిపోండి. ఆత్మయే జీవింపచేయుచున్నది, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. కలుపుంటే చూడండి. నేను మీతో చెప్పి ఉన్న మాటలు అంటున్నాడు. ఏమంటున్నాడండి? ఆత్మయు జీవమై 63 అంటున్నాడు, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడండి. అంటే ఆత్మ జీవం ఎందులో ఉంది? శరీరంలో ఉన్నాయి, దేవుని మాటలో ఉంది. అర్థమవుతుందండి? ఆత్మ జీవం ఎందులో ఉంది? దేవుని మాటలో ఉంది. దేవుని మాటలో ఉంది. 10 నిమిషాలు ఏమన్నా వినండి. ఆకలిస్తుందా? కొంచెం ఆ ఊపు పట్టుకోండి. ఏమండి, మొదలు పెట్టింది మనం లేటుగా మొదలు పెట్టాం కదా, కొన్ని మంచి పాటలు. మళ్ళీ అవకాశం రాదు కదా మనకి. శరీరానికి ఆహారం అయితే ఆత్మ కూడా ఫలించాలి. దేవుని వ్యవసాయంలో ఫలించాలంటే ఇప్పుడు ఆత్మ కూడా ఇప్పుడు ఏం కావాలి? ఆత్మయు జీవమై ఉన్న మాటలు కావాలి. అదే దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే దేవుని మాటే మరి ఆత్మను ఫలింప చేయడానికి ఒక ఆయుధంగా మారబోతుంది అన్నమాట. మారబోతుంది అంటే ఇప్పుడు వాక్యంలో ఏమో తెలుసా? వెలుతురు ఉంది. అందుకే వాక్యము లోకమునకు వెలుగన్నది. వాక్యములో ఏముంది? వేడుంది. వాక్యములో ఏముంది? తేమ ఉంది. వాక్యములో ఏముంది? పోషకాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? అన్ని వాక్యములో ఉన్నాయి. అందుకే వాక్యానుకున్న మరో పేరుంటో తెలుసా? శక్తి కలిగిన వాక్యము అన్నాడు. ఏమన్నాడు? వాక్యం. వాక్యం గట్టిదా గట్టిదా? చాలా మంది అనుకున్నారు బైబిల్లో ఏముంది బ్రదర్, బైబిల్లో ఏం లేదు కానీ పక్కన పడదా అంటారు. కానీ బైబిల్లో ఏముందో తెలుసా? సర్వ సృష్టిని కలిగించిన మహాశక్తి వాక్యంలో ఉంది. కలుగుగాక అన్నాడు కదా. కలుగుగాక అనగానే కలిగిందా లేదా? కలుగుగాక అన్నది కలిగిందంటే ఆ పవర్, ఆ మాటలో శక్తి ఉందా లేదా? ఉందా లేదా? ఉందండి. ఇలా ఇలా శబ్దం కొట్టానండి, శబ్దం కనబడిందా? శబ్దం ఉందా? ఉందా? అలా కలుగుగాక మాట వినపడింది కానీ కనబడలేదు కదా. కానీ ఇప్పుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడు దేవుడు. సమస్తాన్ని కలిగించింది దేవుడే. అందుకేనండి మన కళ్ళ ముందు కనబడే ఒక ప్రకృతి ఒక అద్భుతం. ఆ ప్రకృతిలో ఒక మనిషి మరొక అద్భుతం. ఈ అద్భుతాలు వెనకాల సృష్టికర్త దేవుడే. దేవుని శక్తి ఇదంతా వ్యాపించి ఉంది. దేవుడు లేడన్న వాడికి గాలిని చూపించాలా? గాలిని చూపించేవాళ్ళని. గాలి కనబడుతుందా? కనబడదు. అంటే గాలి లేదంటావా? ఉంది. కనబడనంత మాత్రం లేదని అనలేవు. అలాగే దేవుడు దేవుడు కూడా ఈ సృష్టిని చేశాడు. ఆయన ఉన్నాడు. ఆయన చేసిన ఈ సృష్టిని కలిగించిన శక్తి కలిగిన వాక్యం. ఇప్పుడు ఈ వాక్యమే మనిషికి అవసరం. ఎందుకు అవసరం? దేవుని వ్యవసాయంలో ఫలించాలి అంటే ఖచ్చితంగా ఈ వాక్యం అవసరం. అవసరమా కాదు ఒక మాట చూద్దాం. లోకాసువార్త, మత్తయి సువార్త ఎందుకు చదివారు కదండి, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనం మాట చూద్దామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనం అంటున్నాడు, అలాగేనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. ఇప్పుడు చెట్టు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? మొక్క నుంచి రావాలి కదా. మొక్క నుంచి రావాలి కదా. మంచి చెట్టు అంటే ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు అంటే మన గురించి చెప్తున్నాడు. మన గురించి చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఎవరి కోసం ఫలించాలి? ముందు ఆది తల్లిదండ్రులను దేవుడు ఆశీర్వదించాడు. ఏమని? మీరు ఫలించి అన్నాడు. ఫలించి అన్నాడు.
అంటే ఇప్పుడు దేవుడికి మనకేమో ఈ చెట్లు ఫలించాలి, ఇప్పుడు దేవుడికి ఎవరు ఫలించాలి? మనం ఫలించాలి. ఇప్పుడు మనల్ని ఎలా పోల్చాడు? మొక్కలు గాను, చెట్లు గాను, కొమ్మలు గాను పోల్చాడా? ఇప్పుడు మంచి చెట్టు మంచి ఫలాలను ఫలిస్తుంది అన్నాడు. మరి మంచి ఫలాలను ఫలించాలంటే మత్తయి 13వ అధ్యాయం చూడండి 23వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము మంచి నేలను 23వ వచనం ఏమంటున్నాడంటే, మంచి నేలను విత్తబడిన వాడు మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని ఏమంటున్నాడంటే, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడే అన్నాడండి. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడే. వాక్యం విని గ్రహించువాడే. మంచి నేలను విత్తువాడు వాక్యము విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టి వారు సఫలులై ఒకడు 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, ఒకడు 30 అంతలుగాను ఫలించును. దేవుని వ్యవసాయంలో ఫలించే మొక్క ఎప్పుడు ఫలించుతుంది? ఆ మొక్క ఎప్పుడు ఫలిస్తుంది అంటే మంచి నేలన విత్తబడాలి. ఈ రోజు మన పంటలు ఫలించాలంటే నేల ఎలా ఉండాలి? సారవంతంగా ఉండాలి, అంతేగా? అలాగే దేవుని వ్యవసాయంలో ఒక మొక్కగా నువ్వు ఫలించాలంటే నువ్వు ఎలా ఉండాలి? మంచి నేల. మంచి నేల ఎలా ఉండాలండి? మంచి నేల ఎలా ఉంటదండి? అది కూడా మనకు తెలియాలి కదా. మంచి నేల అంటే అది ఎలా ఉంటుందంటే నల్ల రేగడి నేల. నల్లగా ఉంటే నేల పంట బాగా పండుతుంది అంటారు, అవునా కదా? ఆ నేలలో ఎరువులు బాగా వేసి కొంతకాలం ఆ మట్టిలో అలా కుళ్ళబెట్టిన తర్వాత మొక్క వేస్తే ఇంకా బాగా ఫలించింది అంటారు. అలాగే ఇప్పుడు మంచి నేలను విత్తబడిన వాడు ఎవడనగా వాక్యం విన్నవాడు అన్నాడు. మరి మంచి నేల ఎలా ఉంటుంది? దాని గురించి కూడా బైబిల్లో చెప్పాడు. దేవుని వ్యవసాయంలో నువ్వు మొక్కగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఫలించాలి బాగా అంటే నువ్వు ఎలా మారిపోవాలి? మంచి నేలగా మారిపోవాలి. మరి మంచి నేల ఎలా ఉంటుంది? తెల్లబట్టలు వేసుకొని 5 ఏళ్ళకి 5 ఉంగరాలు ధరించుకొని ఏమండి కనిపించినోడు కల్లా 10వ పరకు పంచుతూ ఉన్నాడు అనుకోండి, మంచి నేల? ఆలోచించండి. మంచివాడు అంటే ఎవరో తెలుసా? ఎవరి జోలికి వెళ్ళకుండా ఆయన మాత్రం ఆయన తింటూ ఆయన శుభ్రంగా నిద్రపోతే వెళ్ళిపోతే ఎవరి జోలికి వెళ్ళండి ఎంత మంచివాడు అని అంటారు, అవునా కదా? ఇంకా మంచివాడు అంటే వచ్చిన దాన ధర్మాలు చేస్తున్నాడు మంచివాడు అంటాడు. కానీ మనం చెబుతున్న మంచి కాదు, దేవుడు చెబుతున్న మంచి ఏంటో తెలియాలి. భూమి మీద మంచివారంటే ఎవరైనా ఉన్నారంటే మన దేవుడే చెప్పుకోవాలి. పైకి మనిషి మంచిగా కనపడ లోన్ ఉన్న మనసు ఏమో తెలీదా? ఒక రాజకీయ నాయకుడు పెద్ద రోడ్డు వేసాడు అనుకుంటా, అబ్బా మా ఎమ్మెల్యే ఎంత, కానీ దాని వెనకాల వచ్చిన డబ్బులు ఎన్ని నొక్కేసాడు ఎవరో తెలుసా? అది తెలిసిందనుకోండి ఎంత దుర్మార్గుడు అనుకోలేదని అంటారు కదా. మనిషి కూడా అంతేనండి, మనిషి కూడా పైగా కనిపించి అంత మంచోడు కాదు. అందుకనే సర్టిఫికేట్ ఎవరికైనా ఇవ్వాలనుకోండి, ఇతను మంచి ఇతను చెడ్డోడు అని మన ఇచ్చే సర్టిఫికేట్ లేదు మంచి కదా. అవి మన కళ్ళతో కనిపించిన దానికి మాత్రమే సర్టిఫికేట్ ఇస్తాం. అసలు సర్టిఫికేట్ ఇవ్వాలంటే దేవుడు అవ్వాలి. ఎందుకని మంచి అంటే ఏంటో దేవుడికి తెలుసు. మంచి నేల ఎవరు ఎలా ఉంటారు అన్నప్పుడు లోకాసు వార్త చూడండి. లోకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం. లోకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం ఏమంటున్నాడండి? మంచి నేల నుండి అద్దుకోండి. మంచి నేల నుండి విత్తనములు పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారట. అద్దండి, దేవుని వ్యవసాయంలో నువ్వు మొక్కగా ఫలించు మొక్కవు అని నీకు తెలియాలంటే మంచి నేలలో విత్తబడాలి. మరి మంచి నేలలో విత్తబడేవారు ఎలా ఉంటారట? వాళ్ళెవరు? ఇక్కడ అంటున్నాడు చూడండి, మంచి నేల నుండి వారెవరనగా యోగ్యమైన మంచి మనిషి కూడా ఎలా ఉండాలట? యోగ్యమైనదిగా ఉండాలట. ఎవరికి? నాకు కదండి, మీకు కదా. ఎవరికి? దేవునికి. అంటే మన మనసు ఎవరితో సింక్ అవ్వాలి? ఇందాక మాట చదువుకున్నాం, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాడు, వృద్ధి చేయవాడు ఎవరు? దేవుడు వృద్ధి చేయాలంటే ఇప్పుడు మనసు ఎవరికి సింక్ అవ్వాలి? ఎవరికి లింక్ అవ్వాలి?
మన మనసులన్నీ ఎవరితో లింకప్ అవ్వాలి? దేవుడితో కనెక్ట్ అవ్వాలట. మరి దేవునితో కనెక్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి? యోగ్యమైన మంచి మనస్సు. వాక్యం మంచి వారంటే ముందు మంచి మనసు ఉండాలి. మనసులో ఒకటి పెట్టుకుని పైకోటి చేసేవాళ్ళు ఉంటారు. కానీ దేవుడు దేని చూస్తాడు? మనిషిని చూస్తాడా, మనుషుని చూస్తాడా? ఆదాము మొట్టమొదటి పుట్టిన కయ్యను, ఆ తర్వాత హేబెలు పుట్టాడు. ఇద్దరు అర్పణలు అర్పించారండి. కానీ ఒక అర్పణ దేవునికి నచ్చింది, ఇంకొక అర్పణ నచ్చలేదు. అంటే దేని చూసాడు దేవుడు? ఇచ్చిన వస్తువులు చూసాడా? ఇచ్చిన హృదయాన్ని చూసాడా? హృదయాన్ని చూసాడా? యేసుప్రభు కూడా ఒక సందర్భాన్ని చెప్పాడండి. ఒక పేద విధవరాలు కానుకలు పెట్టిలో కానుకలు వేస్తున్నప్పుడు చూశాడు. అందరూ ధనవంతులు తమకున్న దానిలో కానుకలు పెట్టి చూశాడు. కానీ చివరికి ఒక పేద విధవరాలు తనకున్నదంతా వేసిందట. ఇంతగా తనకున్నదంతా ఎంత? 2 కాసులు. ఇప్పుడు ఎవరు గొప్పది అన్నాడు? పేద విధవరాలు గొప్పది అన్నాడు. ఇంతకు 2 కాసులు ఎక్కువ, పెద్ద ఎక్కువ బంగారం వేసింది వాళ్ళు ఎక్కువ. ఏది ఎక్కువ? ఎవరు ఎక్కువ ఇచ్చారో వాళ్ళ పేరు చర్చిలో లిఖితాక్షరాలు ఉంటాయి కదా, వినాలండి. ఎవరు ఎక్కువ కానికిచ్చారో వాళ్ళ పేరు మైకులో 10 చదువుతారా కదా. కానీ ఇప్పుడు తక్కువ ఇచ్చింది ఎవరు? విధవరాలు. ఎక్కువ ఇచ్చింది ఎవరు? ధనవంతుడు. ఓటు ఎవరికి వేయాలి? ధనవంతుడు ఓటు వేయాలి, అవునా? కానీ ఓటు ఎవరికి వేసాడు? విధవరాలకి వేసాడు. ఎందుకు వేసాడు? మనసు మంచిది, యోగ్యమైన మనసుతో ఇచ్చింది. మనసు మంచిది ఆమె. అందుకే ఈమె చాలా మంచిది. అప్పుడు దేవుడు చూసేది ఏం చూస్తాడు? ఇప్పుడు మనసును చూసి. హేబెలు మనసును చూసాడు, మంచిగా ఉంది. కయ్యను మనసును చూసాడు. ఎందుకు కావాలంట దేవునికి? కొంత ఇస్తే సరిపోతుంది కదా. అననీయ సప్పీరా కూడా పొలవమ్మకు ముందు పొలమంతా అమ్మేసి దేవునికి ఇవ్వాలనుకున్నారు. అమ్మ కొన్నంత వరకు అంతా ఇవ్వాలనుకున్నారు. అమ్మిన తర్వాత కళ్ళ ముందు కనపడంగానే ద్రవ్యం అమ్ము ఎంత ఇవ్వాలా, ఇద్దామన్నాం కాబట్టి ఎంతో కొంత ఇద్దామని చెప్పి కొంత ఇచ్చారు. కొంత ఏం చేశారు? దాచుకున్నారు. ఎందుకు? ఇది ఎవరికి తెలియదు? జనాలకి తెలియదు. అననీయ సప్పీరాకి మాత్రమే తెలుసు. తర్వాత ఇంకెవరికి తెలుసు? దేవుడు తెలుసు. పేదల దగ్గరికి వచ్చారు, పాపం ఇచ్చారు, ఎంతో కొంత ఇచ్చారు. మీరేదేం చేస్తారు? ఏదో వచ్చింది ఇచ్చేయాలి అనుకుంటారు. కానీ ఆయన ఏమన్నాడు? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను నిన్నెందుకు ప్రేరేపించింది. ఏం చూశాడు దేవుడు? హృదయాన్ని చూశాడు, మనసును చూశాడు. ఇవన్నీ ఎందుకు చెప్తాను తెలుసా? యోగ్యమైన మంచి మనసు అన్నాడు. చూసారా? కొంత దాచుకొని కొంత తెచ్చారేంటి? అసలు పొలం మీరు ఎంతకే అమ్మితురని అడిగితే, అయ్యే బాబోయ్, అమ్మ మీదొట్టు, నాన్న మీదొట్టు, మా చచ్చిపోయిన తాత మీదొట్టు, ఇంతే అమ్మానంటాడు. కొట్టారండి. ఎదుటి వారిని ఊరగా నమ్మించాలంటే ఆయుధం ఏంటనుకున్నారు? ఒట్టు. ఏమంటే మీరు తాగటం మానరా? ఈ రోజు నుంచి నీ మీద ఒట్టేస్తున్నాను, నేను తాగను. రేపు పొద్దున తాగితే చచ్చిపోవాలా? ఒట్టని ఆయుధంగా మారిపోయింది ఈ రోజు. తర్వాత అంటాడు తాగలని చెప్పి ఒట్టేసిన తర్వాత భార్య దగ్గరికి వెళ్ళాక ఒట్టి తీసి గట్టని తాగుతాడు. అంటే ఒట్టేది నీ పని, గట్టి మీద పెట్టడం. అంటే ఒట్టేసి గట్టి మీద పెట్టే ఆ శక్తి నీకు ఉందా? యేసుప్రభు ఏమన్నాడు? ఆకాశం తోడవద్దన్నాడు. అది దేవుని భూమి అనే భూమి మీద ఒట్టేస్తాడు. అది దేవుని పాది పెట్టడం. దేవుడు పెట్టుకున్న పాది పెట్టడం. భూమి ఆకాశం కూర్చుంటూ ఒట్టేయడానికి ఇంకెక్కడ ఉంది? లేదుందా? లేదు. ఆయన మనం ఏం చేస్తాం? సింపుల్ గా నమ్మించడానికి నీ మీద ఒట్టు, మీ తాత మీద ఒట్టు, మీ మామగారి మీద ఒట్టు, ఊరు మీద ఊరోళ్ళందరి మీద ఒట్టాడు. ఎందుకంటే నమ్మాలి కదా. కానీ నమ్మంది ఎవరు? మనసును చూసింది ఎవరు? దేవుడు. ఎంతకు అమ్మారా? అయ్యే బాబు ఒట్టండి బాబు, ఎంతకు అమ్మావు? అయ్యి నోరుమోయ్ అన్నాడు. అంతే. నువ్వు చాలా అమ్మావు, దాచుకున్నావు, దేవుని మోసపుచ్చావు, నువ్వు పోతావు అన్నాడు. పోయేది. కష్టపడి భార్య వచ్చింది, మా ఆయనగా రావట్లేదు, వండిన కూర అలాగే ఉంది, అన్నం తింటానికి ఇంకా అలాగే ఎదుర్కొంటూ వచ్చింది భార్య. భర్తను ప్రేమించిన భార్య. ఏమండి? వచ్చారండి. వచ్చాకంటే అమ్మా ఎంతకే అమ్మారందే. మా ఆయన గారు ఏం చెప్పాడని చెప్పి నాకు తెలియదా? ఎంతకే ఏం కూడా అబద్ధం అనేది. నువ్వు కూడా ఏం పాటిస్తున్నావు భర్తనే, ఏం అనుసరిస్తున్నావు భర్తనే? చెడిపోవడానికి భర్త మాట కాదనరా, కానీ బాగుపడ్డానికి మాత్రం భర్తలకు సపోర్ట్ చేయరు భార్య. బాగుపడ్డానికి భార్య మాటలు సపోర్ట్ చేయరు భర్తలు కదండి. ఏమంటే అందరం కలిసి ప్రార్థనకి వెళ్దాం అనుకో, నోరు పోయి అంటాడు. అందరం కలిసి బజార్కి వెళ్దాం, బయలుదేరంటాడు. అదేంటండి?
షికారు చేయడానికి అందరూ కలిసి వెళ్తారా? ప్రార్థనకు వచ్చేటప్పుడు ఒకరు వస్తారా? టింగు ఊపుకుంటూ వచ్చేస్తారు. ఒకరు బైబిల్ కూడా పట్టుకురారు. ఏమైపోయిందండి సమాజం? మంచి పడదు. ఫలిస్తారా? చెప్పండి. ఫలించరు. దేవుని వ్యవసాయం నువ్వు ఫలించాలంటే నీకున్న మనసు ఎలాంటిది? యోగ్యమైన మంచి మనసు అన్నాడండి. యోగ్యమైన మంచి మనసు ఉండాలట. తర్వాత ఎలా ఉండాలి? వాక్యము విని దాన్ని అవలంబించి దాన్ని ఏం చేయాలి? అనుసరించాలి. ఫలించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వాక్యం వినడం ఒకటైతే విన్న దాని ప్రకారం ఏం చేయాలి? ఇప్పుడు పాటించాలి. నడుచుకోవాలా. నడుచుకుంటేనే మనం దేవుని వారం. వాక్యం వింటే సరిపోదు. ఇప్పుడు సభకు వచ్చారు, కూర్చున్నారు, వాక్యం వినేసి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిన తర్వాత అనుసరించి నడుచుకోలేదు అనుకోండి, పరిస్థితి ఏంటి? ఫలించారా? చచ్చిపోయారా? ఫలించడం అంటే వాక్యం వినాలి. విన్న వాక్య ప్రకారం ఏం చేయాలి? ప్రవర్తించాలి. అప్పుడే మనం దేవుని వ్యవసాయంలో ఫలించు మొక్కలం. ఇదే మాట ఇశ్రాయేలు అంటాడు చూడండి ఒకసారి. పాత నిబంధనలు ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం ఇంకా చాలా బాగా చెప్పాడు అక్కడ వాళ్ళ గురించి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం నుంచి చూడండి. మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి. నిబంధన వాక్యములను వినుడి. యోధా మనుషులతోను యెరూషలేము నివాసులతోను మాటలాడి తెలియజేయవలెను. ఏమని చెప్పాలి? ఇశ్రాయేలు దేవుడని ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడు. పక్క ఎదగదు, ఫలించదు, అలాగే ఉండిపోతుంది. పువ్వులు ఉండవు, కాయలు ఉండవు, ఫలాలు ఉండవు. శాపగ్రస్తుడు. ఐగుప్తు దేశములో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఆజ్ఞ ఇచ్చి తిని నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకు ఇచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణములు నేను నెరవేర్చినట్లు మీరేం చేయాలి తెలుసా? నా వాక్యము నేను మీకు ఆజ్ఞాపించి విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను ఏం చేయాలట? అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు. నేను మీకేమంటాను? మనము దేవుని వారమని ఎప్పుడు తెలుస్తుంది? ఆయన ఇచ్చిన వాక్యమును విని అనుసరించి నడిచినప్పుడు. పెరగాలి అంటే ఎరువులు వేస్తే ఫలిస్తుందా? వేయకుండా గట్టి మీద యూరియా బస్తా పెట్టి అలా చూస్తుంటే ఫలిస్తుందా? ఏం చేయాలి చెప్పండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళే జ్వరం అని టాబ్లెట్లు ఇచ్చారు, ఇంటికి వచ్చి ఆ టాబ్లెట్ చూసుకుంటే జ్వరం తగ్గిపోద్దా? వేసుకుంటే తగ్గుతుందా? మా డాక్టర్ చూసుకోమండి, చూస్తే జ్వరం తగ్గట్లేదు. జ్వరం బాగుందా? దేవుని మాట విని ఇప్పుడు మాట ప్రకారం ఏం చేయాలట? అనుసరించి నడుచుకోవాలి. అలా ఎప్పుడైతే వాక్యం విని వాక్యాన్ని స్వీకరించి వాక్య ప్రకారం మీరు నడుచుకుంటారో అప్పుడు 100 60 30 ఏం చేస్తారట? ఫలించాలంటే నీ హృదయం ఎలా ఉండాలి? మంచి నేల, యోగ్యమైన మంచి మనస్సు ఉన్నప్పుడే వాక్యం విన్న తర్వాత మీరు అవలంబించగలరు. యోగ్యమైన మంచి మనసు లేదనుకోండి, ఎన్ని వాక్యాలు విన్నా అబ్బాయి ఏం చేస్తుంది? యోగ్యమైన మంచి మనసు వాక్యం ఉంటే నువ్వు కూడా కొన్ని ఫలాలు కాస్తావు నీలో కూడా. ఏంటో తెలుసా ఫలాలు? గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ సంతోషము, సమాధానము, గలతీ పత్రిక 5వ అధ్యాయం ఏంటి ఆ పదం చూడండి. 5వ అధ్యాయం 22వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం అంటారు ఏమని? అయితే ఆత్మ ఫలములు ఏమనగలే చూడండి అక్కడ. ప్రేమ. ఒకసారి చూడండి, ఆత్మ ఫలములు అనలేదు అక్కడ. ఏమన్నాడు? ఆత్మ ఫలమేమనగా. ఫలం ఒకటేనా? ఫలమేమనగా ఫలములు అనలేదు ఇక్కడ. చాలా మంది ఆత్మ ఫలములు అంటారు, కానీ ఇక్కడ ఏమన్నాడు? ఫలమేమనగా అంటే ఒక్కటే. ఆ ఒక్కట్లో చూడండి. ప్రేమ. ప్రేమ. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. చూడంగానే ఐ లవ్ యూ అనేది ప్రేమ కాదు. అదే కదా ప్రేమ అంటే అర్థం ఏంటో తెలుసా? ఎరా పకోడి పెట్టవేరా ప్రేమ. అదేనా? 100 రూపాయలు పెట్టి ఇవ్వరా ప్రేమ ఉందా నీకు అసలు? ప్రేమ అదే. ప్రేమ అంటే తెలుసా? ప్రేమ దోషములను, ప్రేమ పాపిని, ప్రేమ పాపి కోసం ప్రార్థన చేయిస్తుంది, ప్రేమ
ఇంకెంత గొప్పది, డంబముగా ప్రవర్తించదు, అమర్యాద ఉంటుంది, గౌరవిస్తుంది. వందనాలండి, వందనాలు అంటే తేడా ఉందా, ఉందా లేదా? కొంతమంది ఇష్టం వందనాలు, అదేంటి వందనాలు, వందనాలు అమ్మగారు, వందనాలు అన్నయ్య గారు, ఇది ప్రేమ. మళ్ళీ ఇందులో నటన ఉంటుందండి. అక్కడ కనపడి ఇక్కడ ఉంగిపోయి నా వందనాలండి అంటే అది కాదు ప్రేమ. డంబముగా స్వచ్ఛముగా ప్రేమ అమర్యాదగా వస్తుందండి ప్రేమ. అదే ప్రేమ, దేవుని ప్రేమ. ఎందుకంటే దేవుడు ప్రేమ ఉన్నాడు. నిజంగా వాక్యాన్ని నువ్వు అవలంబిస్తే నీలో నుంచి వచ్చే మొట్టమొదటి ఆత్మఫలం ఏముంటుంది? ప్రేమ. ఏ ప్రేమ? ప్రేమ ఆశించదు పొరుగు వారి నుంచి, ప్రేమ పెడుతుందంతే. ప్రేమ ఒకడు తప్పు చేసిన నలుగురు ఆరేరు పరచదు, ఆ తప్పు చేసిన వారిని మార్చే శక్తి ప్రేమ ఉంటుంది. తర్వాత ఇంకేంటట ప్రేమ. తర్వాత సంతోషం. ఏ సంతోషం? ఈరోజు చేపలు బాగా పడ్డాయి, బిర్యానీ చేసుకుందాం. ఈరోజు చేపలు ఏం పనిలేదు, అసలు అన్నమే వండొద్దు, అదా సంతోషం. సంతోషం ఏంటో తెలుసా? పరలోకానికి నేను ఎప్పుడు వెళ్తానా, దేవుణ్ణి చూసే భాగ్యం నాకు దొరుకుతుందా, నేను నిజంగా దేవుని కోసం బ్రతుకుతున్నా, నాకు మరణం వచ్చినా పర్వాలేదు, నా దేవుని చూసే ఆనందం ఉంది. నిజంగా ఈ రోజు 10 మందికి వాక్యం చెప్పారు, ఎంత సంతోషం. నిజంగా ఏ సంతోషం? శరీరానికి సంబంధించింది సంతోషమే కాదు, ఆత్మకు సంబంధించినది సంతోషం. ఒక పాపి మారు మనసు విషయంలో దేవునికి కలిగేది సంతోషం. మనం కూడా ఒక పాపిని మార్చడానికి ఒక వాక్యం చెప్పి ఒక అతనికి బాప్తిసం ఇచ్చామనుకోండి, అప్పుడు సంతోషం ఎవరికి? దేవునికి. మనకు కూడా సంతోషం కలుగుతుంది. సంతోషం. ఇంకా సమాధానం. ఏ సాతాను ఇద్దరి మధ్య గొడవలు పడుతుందండి, ఇద్దరు వచ్చేసి నువ్వెంత అంటే నువ్వెంత నిడిపోయేవాళ్ళు కాదు, వెంటనే దేవుని పిల్లలు మన మధ్య పరపక్షాలు రాకూడదు. బాయి అంశత్ బాయి అంటారు కదా, ఇలా కలిపేసుకొని మన ఇద్దరు దేవుని పిల్లలు అని ఎవరైతే కలిసి దగ్గర ఉంటారో అది కూడా ఎవరు వస్తాయి? ఇవన్నీ వాక్యం ఉంటేనే వస్తాయి. వాక్యం లేదనుకోండి, నువ్వెంత అంటే నువ్వెంత, నేనంత. నేను ఎవరినో తెలుసా? మా తాత ఎవరో తెలుసా? ఎవరైతే మనకి ఎందుకంటే ముందు మనం ఎవరు? దేవుడు నాటిన మొక్కలు. సంతోషం, సమాధానం, ఇంకా దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అనేది ఏంటనుకుంటున్నారు? కొన్ని కార్యాలు మన కళ్ళ ముందు జరగకపోయిన దీర్ఘశాంతం ఎప్పుడైతే ఉంటుందో వెయిటింగ్ చేసే శక్తి ఉంటుందండి. జరుగుతుంది చేయగలం. దీర్ఘశాంతం. ఇంకా దయాలత్వం. దయండి. దయాలత్వం అంటే ఏంటి అర్థం? ఈయన ఎంత చేయగలిగిన చెప్పంగానే కరిగిపోతాడండి. దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆశ నిగ్రహము, ఇవన్నీ ఏ ఫలాలు? ఇవన్నీ 9 పాఠాలండి. ఆత్మ ఫలముల్లో ఉన్నాయి 9 ఉన్నాయి. జామ చెట్టు ఒకటే కానీ జామ పండ్లు ఎన్నో. ఆత్మ ఫలం ఒకటే కానీ అందులో ఉన్న ఫలాలు 9. ఆత్మ ఫలములో ఉన్న ఫలాలు, ఆత్మ ఫలములో ఉన్న ఎలిమెంట్స్ అంటారు వీటిని. ఇవన్నీ 9 ఉన్నాయి. ఇవన్నీ 9 చెప్పాలంటే 9 మీటింగ్ పెట్టుకోవాలి మనం. ఇవన్నీ ఇప్పుడు ఎవరిలో వస్తాయి? దేవుని వ్యవసాయంలో ఫలించు మొక్కగా ఉన్న వారిలో వస్తాయి ఈ ఫలాలు. ఈ ఫలాలు ఎవరికే? మనలో ఫలిస్తే, మనం ఫలించడం అంటే అనేక మందిని దేవుని వైపుకు తిప్పుతాం, అప్పుడే మనం ఫలించడం. ఫలించడం అంటే ఒక్కడ 100 మంది అయితే ఫలించడం, ఒక్కడ 100 మంది 100 మందే కదా. ఇప్పుడు దేవుడు నాటిన మొక్క ఫలించు మొక్క అంటే ఏం చేస్తుంది తెలుసా? ఆ ఒక్క మొక్కే ఫలించడం కాదు, ఆ మొక్క ఫలించడం అంటే అనేక మందిని దేవుని యొద్దకు నడిపిస్తే ఇప్పుడు ఆ మొక్క ఫలించు మొక్క. ఆలోచించండి. అంటే ఇప్పుడు దేవుడు చేస్తున్న వ్యవసాయంలో ఫలించు మొక్క అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే యోగ్యమైన మంచి మనసు చెబుతున్న వాక్యం నా కోసమే స్వీకరించి ఆ వాక్య ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారిలో వెంటనే వచ్చే ఫలం ఆత్మఫలం. ఆత్మఫలం ఎందుకంటే శరీర ఫలం కాదు. శరీర ఫలాలు అంటే ఏంటో తెలుసా? కోపం, అసూయ, ఈర్ష్య, ద్వేషం, అండ్ మత్సరము, చెడ్డకండ్లు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చెడ్డ లక్షణాలే. ఇవి దేవుణ్ణి నమ్మని వారిలో ఉన్నాయి. మరి దేవుని నమ్మిన వారిలో, దేవుళ్ళో ఉన్న వారిలో ప్రేమ, సంతోషం ఈ ఫలం వస్తుంది. అందుకే సుబ్రహ్మణ్యం అన్నాడు, ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి చదువు. ఇంకా మొదటి నుంచి చదువు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి మంచి వ్యవసాయకుడు, నాలో ఫలింపని
ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. నాలో ఫలింపని ప్రతి తీగను అంటే ఇప్పుడు మనం ఫలించాలంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? వాక్యం కావాలన్నాం కదా. ఆ వాక్యం ఎవరో తెలిసి యేసుక్రీస్తు అండి. అంటే ఇప్పుడు మనం ఎవరితో కనెక్ట్ అయి ఉండాలి? యేసుతో కనెక్ట్ అయి ఉండాలి. యేసు చెప్పినట్టే వినాలి. యేసు ఏం చెప్పాడు? నిన్ను ఒక చెంప మీద కొడతా మరొక చెంప చూపించమన్నాడు. శత్రువుగా చూడకుండా ఏమన్నాడు? ప్రేమించమన్నాడు. అన్నాడండి. అప్పించేవాడికి అప్పివ్వకుండా ఏం కావాలి? శత్రువు కూడా అన్నాడు కదా. పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. ఎన్ని మంచి మాటలు చెప్పాడు. వ్యభిచారం అంత పట్టబడిన స్త్రీని ఏమన్నాడు? అమ్మాని పిలిచి క్షమించమన్నాడు. ఎన్ని మంచి మాటలు చెప్పాడండి. అంటే ఇప్పుడు యేసు మంచి మాటలు చెబితే ఆ యేసు మాటలు మనం స్వీకరిస్తూ ఇప్పుడు మన దేవుల్లో ఫలిస్తావా ఫలించవా? ఫలిస్తాం. అంటే ఇప్పుడు మనం ఫలించాలంటే ఖచ్చితంగా ఎవరితో అంటు కట్టబడాలి? క్రీస్తుతో, వాక్యంతో అంటు కట్టబడాలి. వాక్యం చెప్పినట్టు వినాలి. అప్పుడు మనం ఫలిస్తాం. లేదా వాక్యం ఈ చెబుతో నీ చెబుతో విడిచిపెట్టావు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు చదవండి. తీసి పారవేయును. ఏం చేస్తాడట? తీసి పారవేయును. పారవేస్తాడు. ఎక్కడ పారేస్తాడు? పక్కన పారేస్తాడు అనుకుంటారా? తీసి పారవేయింది ఎక్కడ పారేస్తాడు తెలుసా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. ఎక్కడ పారేస్తాడు చూడండి. అతడు పరిచర్యలలోను ఇప్పుడే గొడ్డలి చెట్ల ఎన్నో వచనం అది? 10. అదండి. 10. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం అంటున్నాడు. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని చెట్టు ఎక్కడ వేయబడుతుంది? మంచి ఫలములు ఫలింపని చెట్టు నరకబడి చెట్టు నరికేస్తాను కాబట్టి చెట్లు అనుకునే వాళ్ళు ఆ చెట్లు మనమే. మొక్క ఫలిస్తే ఏమవుతుంది? మొక్క ఫలిస్తే ఏమవుతుంది? చెట్టు అవుతుంది కదా. మొక్క పెరిగితేనే కదండి చెట్టు అయ్యేది. ఇప్పుడు మొక్కలుగా నాటిన మనం నెమ్మదిగా రోజు వాక్యం వింటూ పెరుగుతుంటే ఒక రోజు మహావృక్షంగా మారిపోతాం. మహావృక్షంగా మారిపోవడం అర్థం ఏంటో తెలుసా? కొన్ని వందల ఆత్మలు దేవుని వైపు ఎప్పుడైతే తిప్పుతాం ఇప్పుడు మనం ఎలా మారిపోతాం? వృక్షంగా మారిపోతాం. అలా మారాలి. అలా మారకుండా చెట్టుగా మారిపోతే ఎలా మారిపోతుంది తెలుసా? 100 ఎకరాల పొలం, 10 జీపులు, బ్యాంక్ అకౌంట్ లో 10 లక్షల అమౌంట్, ఎన్నో కోట్ల రూపాయలు ఉన్నాయనుకోండి, వాడు కూడా పెద్ద చెట్టే. లోకంలో ఉన్న చెట్టు దేవుడు అనుకున్న చెట్టు కాదు. అప్పుడు ఆ చెట్టుని ఏం చేస్తాడు? ఇప్పుడు నరికి అగ్నిగుండంలో చక్కగా బాయ్ వెళ్ళరంటాడు. ఎక్కడికి? అగ్నిలోకి. నేను చేసి తప్పేంటని అడుగుతాడు. అప్పుడు ఏమంటాడో తెలుసా? కుమారుడా, నీవు నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైనట్టు ఏం చేస్తావు? నాకు ఇష్టమైనట్టు బ్రతకలేదు, నీకు ఇష్టమైనట్టు బ్రతుకు. అందుకు ఇప్పుడు మీరు కష్టపడతాడు. మళ్ళీ ఆదరణ ఏం చేశాడు? నాకు ఇష్టమైనట్టు అతను అక్కడ కష్టము అనుభవించాడు. ఇదిగో దేవుడు నాటిన మొక్క, అది ఫలించు మొక్క. ఎప్పుడంటే వాక్యాన్ని విని దాన్ని స్వీకరించి అనుసరించి నడిస్తే ప్రపంచానికి ఒక వృక్షంగా మార్చేస్తారు. ఎవరినే? ఇప్పుడు యేసుక్రీస్తున్నాడండి. మహావృక్షం కాదంటారా? అప్పుడు ఆ చెట్టు కింద కదా మనంతా ఉన్నాం. ఆ చెట్టుతోనే కదా కనెక్ట్ చేయబడి ఉన్నాం. నేను నిజమైన ద్రాక్ష వాళ్ళు అన్నాడు కదా. అంటే అర్థం ఏంటి? అబద్ధ ద్రాక్షాలు కూడా ఉంటాయి. ఉండవా? కారు ద్రాక్షాలు అంటారు వాటిని. చెట్టులో కొన్ని పనికిరాని చెట్లు కూడా ఉన్నాయి. పనికొచ్చే చెట్లుగా మారాలి, పనికొచ్చే మొక్కగా మారాలి అంటే దేవుడి మాటలను హృదయంలో మనం ఏం చేయాలి? ఒకవేళ నువ్వు ఫలించలేదా, నువ్వు విన్న తర్వాత కూడా మారలేదా, దేవుడే తీసేస్తాడట. పక్కన తీయడట. దేవుడే చూస్తాడు. మనం ఏమనకూడదు. 2 కాళ్ళతోనే చూస్తాడు. మన కళ్ళ ముందు గాలి దుమ్ముకు పెద్ద వృక్షం పడిపోయినట్టు ఈయన కూడా ఎప్పుడో పడిపోతాడు. ఏమంటే దేవుడు నాటిన మొక్కని దేవుడే తీసేస్తాడా? తీసేస్తాడు. ఎందుకు తీసేస్తాడు తెలుసా? పాలెవన గేదె నమ్మేసే నీవు, గుడ్డు పెట్టని కోడిని కోసేసే నీవు, పూలు కాయన మొక్కను ఉంచని నీవు దేవునికై ఫలించకపోతే మనం ఉంచుతాడా? దేవుడు ఉంచాలంటే నీవు ఫలించాలి. నువ్వు ఫలించు మొక్కగా ఉండాలంటే నిత్యం వాక్యాన్ని తీసుకోవాలొద్దా? రోజు మొక్క ఎదగాలంటే నీళ్లు పోయి ఎరువేయాలి కదా. మరి నీవు కూడా ఫలించాలంటే రోజు నిత్యం నువ్వేం తినాలి? అందుకే అన్నాడు చేసి ప్రభు, జీవాహారము నేనే అన్నాడా? ఏ ఆహారం? శక్తి అయిన ఆహారమా? పొద్దున్న కూడా సాయంత్రం పంపుకొట్టే ఆహారమా? జీవాహారం నేనే. నన్ను తినండి, నా శరీరం తినండి, నా రక్తాన్ని తాగండి, నన్ను తినండి, మీరు బ్రతుకుతారన్నాడు. బ్రతకడం అంటే
దేవుని కోసం పాలించడం. పాలించడం అంటే అనేక మందిని దేవుని వైపుకు లేపడం. అంతే కదండి. 10 సంవత్సరాలు చర్చికి నువ్వు అక్కడ కూడా మారలేదు అనుకో, నీ ద్వారా ఫలించావా? గిడత మారిపోయిందంట. చెట్లే ఉంటది, ఆకులు అలాగే ఉంటాయి, కాయలు కాయవు, పువ్వులు కాయవు, అలానే చూస్తారు. ఎంత కాలం చూడాలి ఈ చెట్టుని అనుకునే స్థితికి వచ్చేస్తుంది కదా. నీవు ఫలించు మొక్కగా ఉండాలంటే నీతో పాటు మరి కొంతమందిని ఎవరి వైపు నడిపించాలి? దేవుని వైపుకు నడిపిస్తేనే దేవుడు వ్యవసాయంలో ఫలించు మొక్కవు. దేవుని వైపుకు నడిపించకుండా నువ్వు దేవుని వైపుకు నడవకుండా ఉంటే దేవుడు తనంతట తానే తీసేసే మొక్కవైపోతావు. నీ ముగింపు ఎలా ఉంటుందంటే ఆరని మంటల గల అగ్ని ఉండవు. ఇది కూడా మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే యేసులో ఉండి యేసు చెప్పినట్టు బ్రతికి దేవుణ్ణి సంతోషపరుస్తావా? ఆయన వ్యవసాయంలో ఫలిస్తావా? లేదా యేసులో ఉన్నానని చెప్పుకొని మోసపోయి ఎవరిని దేవుని వైపుకు నడిపించక నువ్వు దేవుని యొద్దకు రాక లోకంలో నీకు ఇష్టమైనట్టు బ్రతుకుతావా? బ్రతికితే కనుక ముగింపు ఆత్మకు ఆరని మంటల గల అగ్నిగుండం. అదే దేవునికి ఫలిస్తే దేవునితో కూర్చునే అవకాశం ఉందండి. దేవునితో కూర్చునే అవకాశం ఉందా? ఉంది. నరులారా తిరిగి రండి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. అదే కదండి. ఇలా ఆశీర్వదించబడిన వారు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు. అంటే మంచి చేస్తే దేవునితో ఉండే భాగ్యం అది ఎవరికంటే ఫలించు మొక్కకు మాత్రమే. దేవునితో ఉండే భాగ్యం ఫలించే వారికే. అది కూడా దేవుళ్ళో ఫలించే, లోకంలో కాదు. ఈ సంవత్సరం 10 లక్షలు సంపాదించాను, వచ్చే 20 లక్షలు సంపాదించాను, అవి వద్దండి. ఏమి సంపాదించకపోయినా పర్వాలేదు, యథార్థంగా నీతిగా నువ్వు బ్రతికితే చాలు. గుడి కట్టుకున్నాం కదా, ముగించేస్తాను. గుడి కట్టు ఆరాధించడానికి చాలా మంది గుడి కట్టి నువ్వు అక్కడే ఉండు, నేను ఎక్కడ ఉంటామన్నారు. కానీ నిజంగా దేవునికి ఫలించే మొక్కలంతా తెలుసా? జీవము గల దేవుని ఆలయంగా మారిపోతాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడికి వస్తాడు? అరే నేను గుళ్ళో కాదురా, నీలోకి వస్తానంటాడు. పరిశుద్ధాత్మను మనలోనే పంపిస్తాడు. అప్పుడు తండ్రి కుమారుడు మన పక్కన వచ్చి ఉంటాడు. పరిశుద్ధాత్మను మనలో పంపిస్తాడు. తండ్రి కుమారుడు ఎక్కడ ఉంటారు? మన పక్కన ఉంటారు. ఇప్పుడు దేవుడు మనతో ఉండాలనుకున్నాడు, మనలో ఉండాలనుకున్నాడు. మనతో ఉండాలి, మనలో ఉండాలంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఆయనలో ఉండాలి, ఆయనతో ఉండాలి, ఫలించు మొక్కగా ఉండాలి. అలా ఉండాలంటే చెడ్డ లక్షణాలు ఒక్కడ కూడా మనలో ఉండకుండా చూసుకోవాలి. చెడ్డ లక్షణాలు అంటే తెలుసు కదా, మార్క్స్ 7వ అధ్యాయంలో చెప్పబడ్డాయి. 20 రోడ్లు ఉంటాయి కదా. ఏమని? కోపం, అసూయ, ద్వేషం, మత్సరము, వ్యభిచారం, దొంగతనం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఉంటాయి. గలతీలో కూడా ఇప్పుడు 5:19 శరీర కారణం స్పష్టమై ఉన్నవని అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడైతే నీలో లేకుండా ఉంటాయో, దేవుడంటే భయం కలిగి భక్తి కలిగి ఉంటావో అప్పుడే నువ్వు ఫలిస్తున్నావు అన్నమాట. కానీ ఇంకొక మాట అండి, దేవునిలో ఫలిస్తున్న నీకు లోకం సహకరించదు. అది గుర్తుపెట్టుకోండి. దేవునిలో బ్రతుకుతున్న నీకు లోకంలో కష్టాలు ఎదురవుతాయి, అయినా ఐధైర్యపడకు. ఈ లోకం మనకి యోగ్యమైనది కాదు. మనకి ఏ లోకం ఉంది? పరలోకం యోగ్యమైనది అయినప్పుడు ఈ లోకం మనకి ఎలా సహకరిస్తుంది చెప్పండి? ఎందుకని లోకాన్నంతా సాతాను ఏం చేసింది? స్వాధీనపరుచుకుంది. నీవు నాకు మొక్కు, నీ లోక రాజ్యాలను నేను నీకు ఇచ్చేస్తానంది. అసలు లోకాన్ని కలిగించింది దేవుడు, లోకంలో ఉన్న వాటిని పెట్టింది దేవుడు, అది తన హస్తగతం చేసుకుంది. దయ్యాన్ని చూసి మీరు బెదిరిపోకండి. దేవుణ్ణి గెలిపించాలంటే లోకంలో దేనిని ఆశించకండి, దేవుడి కోసం బ్రతకండి. మీకేం కావాలో దేవుడు ఇస్తాడు. నువ్వు దేవుని పని చేయి, నువ్వు దేవుని కోసం బ్రతుకు, యథార్థతగా ఉండు, నీతిగా ఉండు. నీకేం కావాలో దేవుడు ఇస్తాడు. ఏమి చేయకుండా దేవుడా ఇచ్చే అంటే ఏవి ఇవ్వడు. మరి ఇస్తున్నాడు ఎవడో తెలుసా? సాతాను రంగంలో దిగుతాడు. దేవుని కాకుండా నేను తీసుకొని పోతాడు. నీకు పరలోకం కావాలి, దేవుణ్ణి చూడాలి. ఎందుకంటే మనమంతా దేవుని నాటిన మొక్కలు, తిరిగి దేవుని యొద్దకు వెళ్ళాలి. నాటిన మొక్కలుగా ఆత్మ ఏదో ఆయన పెట్టేసాడు అనుకున్నాడు, ఆయనలో నుంచిన వచ్చిన ఆత్మ తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి. మరి ఆయన దగ్గరికి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధపరచడానికి నీ సభని సిద్ధపరచడానికి ఇక్కడ రకరకాల సంఘాలకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు కదండి. కానీ అందరికి మంచి మాటలు వినిపించాలని ఎంత ప్రయాసం అండి. అంతే తప్ప ఇందులో మరొక ఉద్దేశం ఏం లేదు. ఎక్కడ పెద్ద సంఘం కట్టేయాలి, అందరికి ఇక్కడ మేమే యజమాని చెల్లించలేదు, ఏమాత్రం ఆశ లేదండి.
మిమ్మల్ని దేవుళ్ళో నడిపించాలి, మరణం తర్వాత దేవుణ్ణి చూసే భాగ్యాన్ని కలిగించాలి అన్నదానికే నీ సభండి. మరి దేవుని వ్యవసాయంలో ఫలించు మొక్కగా ఉంటావో, దేవుడు పెరిగి వేసే మొక్కగా తయారవుతావో నిర్ణయం మీరే. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకో. దయగలిగిన తండ్రి, నీ పిల్లలకు నీ మాట చెప్పు. సమయం ఎక్కువైన ఓపికతో నీ పిల్లలు ఉన్నారు. నిజంగా ఈ లోకంలో తండ్రి ఎన్నింటిలో ఆశిస్తున్నారు, ఈ రోజు ఇన్ని మంచి మాటలు నీ పిల్లలకు వినిపింప చేయడానికి నీ పిల్లలు ఎంతగానో శ్రమించారు. మంచి వాతావరణం ఫలించాలి, ఫలించాలని నీ మాటలు కావాలి. అవి సమృద్ధిగా 66 పుస్తకాల్లో ఉన్నాయి తండ్రి. ఒక్కొక్క పాఠంగా నీ పిల్లలు వింటున్నారు. రెండు మాటల ప్రకారం అనుసరించి నడుచుకుని దండతండ్రి. అలాగే ఆయన కార్తరాజు సంఘం, రాజీవ్ గారి సంఘం, అలాగే జీవనాధారం కోసం నీ పిల్లలు కష్టపడుతున్నారు. వారి కష్టాన్ని దీవించండి. వారిని ఆయన మీలో ఫలించినట్లయితే తండ్రి వారికి ఏం కావాలో మీరు ఇస్తారు తండ్రి. వారిని ఆయన ప్రేమించారు, మీరు ఈ మాటలు వినిపింపజేశారు. ఈ రోజు వారిలో తండ్రి ఈ మాటలు ఫలింప చేయండి. పౌలు నాటాడు, అపోలో నీళ్ళు పోసాడు, కానీ వృద్ధి చేయవాడు మాత్రం మీరే తండ్రి. అలాగే నీ పిల్లలో నేను వాక్యం విత్తనాన్ని విత్తాను ఆయన. మరి